నామానికి మహిమ కలిగిన గాక. ప్రభువైన యేసుక్రీస్తు నామములో కూడి ఉన్న మీ అందరికీ కూడా ఆదివారపు పునరుద్ధరణ శుభాలు తెలియచేస్తూ ఉన్నాను. అందరూ బాగుండాలని ప్రార్థిస్తూ ఉన్నాం. మా కొరకు ప్రార్థించండి. ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా ఈ యొక్క కూడికను ప్రారంభించుకుందాం. మరి అన్నయ్య జాయ్ గారు ఖతర్ దేశం వచ్చి 3 దినాలు పరిచర్య ముగించుకుని రాత్రికాల సమయంలో బయలుదేరి ఇండియా వెళ్ళి ఉన్నారు. ఈరోజు ఆదివారం ఆరాధనలో పాల్గొనాలని ఎంతో ఆసక్తితో మరి వెళ్ళి ఉన్నారు. కానీ ఎయిర్పోర్ట్లో సమస్యను బట్టి ఆ ఫ్లైట్లో ఉన్నటువంటి టెక్నికల్ ఇష్యూని బట్టి ఉదయం 7:30 ఫ్లైట్కి పంపించి ఉన్నారు. అయినప్పటికీ 2:30 సమయంలో ఇండియా సమయం 2:30కి హైదరాబాద్లో దిగి గృహం చేరి ఉన్నారు. అందుని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. వచ్చి వెళ్ళిన ప్రయాణాల్లో క్షేమాన్ని అనుగ్రహించిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తూ మరి ఇండియాలో చేస్తున్నటువంటి పరిచర్యలు ఇంకా బలంగా వాడబడేలాగా వారి పరిచర్య నిమిత్తం మనం ప్రార్థన చేద్దాం. అలాగే మరి దేవజనులు రాజా గారు కూడా మన మధ్యలో ఉండటం సంతోషకరం. మరి ఇంకా ఒక వారం రోజులు మన మధ్యలో ఉండబోతూ ఉన్నారు కనుక ఈ యొక్క వారం రోజులు కూడా సంపూర్ణమైన ఆరోగ్యాన్ని ప్రభు అనుగ్రహించి ఎక్కడికి వెళ్ళినా బలంగా వాడుకుని ఆయన వాక్కులు బలముగా బోధించే కృపను అనుగ్రహించేలాగా మనం ప్రార్థన చేద్దాం. ఈ సమయంలో ఇంకా మార్గ మధ్యలో ఉన్నటువంటి బిడ్డల కొరకు ప్రార్థన చేద్దాం. సకాలంలో వారు కూడా వచ్చినట్లు ప్రార్థన చేద్దాం. అలాగే రేపు ఉదయకాల సమయంలో కూడా ఆరాధన ఉంది. ఆరాధన కొరకు కూడా ప్రార్థన చేద్దాం. అందరూ వచ్చేలాగా ప్రార్థన చేద్దాం. సెలవు దినాలు కనుక అనేక మందికి తెలియపరచండి. అనేక మందిని తీసుకురండి. అందరం కలిసి ప్రభునామాన్ని మహింపరుద్దాం. ఈ యొక్క సమయంలో ప్రార్థన చేసుకుందాం. 119వ కీర్తన 64వ వచనంలో ఒక మాట రాయబడి ఉంది. యెహోవా భూమిని కృపతో నిండి ఉన్నది. భూమి అంతటా కూడా ఆయన కృప నిండి ఉన్నది. మనం కృపాకాలంలో ఉన్నాం. ఆయన కృపతోటే మనం జీవిస్తూ ఉన్నాం. ఆయన కృప లేకపోతే మనం ఏమవుదామో మనకు తెలియదు. కానీ కృప ఇచ్చి నడిపిస్తున్నటువంటి దేవుణ్ణి బట్టి స్తుతిస్తూ ఉన్నాను. ఆయన కృప మన ఎడల హెచ్చుగా ఉన్నదని వాక్యం సెలవిస్తూ ఉంది. ఆయన కృప మన ఎడల అత్యధికంగా ఉంది. ఉచితమైనటువంటి కృప ఆయన మనకు అనుగ్రహించి కృప వెంబడ కృపను, ఆశీర్వాదం వెంబడ ఆశీర్వాదాన్ని ఇచ్చి నడిపిస్తున్నటువంటి విధానాన్ని బట్టి ప్రభుని మహింపరుస్తూ ఉన్నాను. ఈరోజు మరి ఈద్ సెలవులు మొదటి దినం. మరి దేవుని మహాకృపను బట్టి మనకున్న సమయంలో దేవుని మందిరంలో ఆదివారం నాడు ఒక్క దినము గడుపుట 1000 దినముల కంటే శ్రేష్టమని సెలవిచ్చినటువంటి దేవుణ్ణి స్తుతించడానికి వచ్చిన మన అందరము కూడా ధన్యులం కనుక ఈ యొక్క సమయంలో ప్రార్థన ద్వారా కొడుకును ప్రారంభించుకుందాం. కొడుకును దీవెనకరంగా జరగలేక నూతన తీర్మానంతో ఈ దినం వాక్కులు నింపుకుని మన అందరము కూడా మరలా తిరిగి గృహాలకు వెళ్ళేలాగా అందరూ కూడా ప్రార్థన చేసుకుందాం. కళ్ళు మూసుకున్నట్లయితే ప్రార్థన చేసుకుందాం. మా సకల ఆశీర్వాదములకు కారణభూతుడైన ప్రియ పరలోకపు తండ్రి, నీ శ్రేష్టమైన ఘనమైన నామానికి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ప్రభువా, ఈ యొక్క ఆదివార దినంలో ఈ విధంగా మరలా నీ మందిరంలో చేరు ప్రభువా. నేను స్తుతించుకోవడానికి ఇచ్చిన ఈ యొక్క కృపను బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఎందరికో లేని ధన్యతను మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో తండ్రి ప్రభువా, నాయన మీరు ఇచ్చిన ఈ కృపను బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి సమయంలో నీ మందిరంలోని పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో బలహీనంగా ఉన్నవారిని బలపరచండి. మంచి ఆరోగ్యం దయచేయండి. ఇదిగో స్వస్థతని యందు శీఘ్రంగా కలుగునుగా కానీ ప్రార్థిస్తూ బిడ్డలు మీ అస్సలకు అప్పగిస్తూ ఉన్నాం. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభువా. ఇదిగో మార్గం మధ్యలో ఇంకా అనేక మంది పిల్లలు ఉన్నారు ప్రభువా. వారందరూ కూడా సకాలంలో రావడానికి మీరు సహాయం దయచేయండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు ఈ కొడుకు దీవెనకరంగా జరిగించండి. ఇదిగో తండ్రి ప్రభువా, నాయన వాయిద్యాలు వాయిస్తున్నటువంటి నీ పిల్లలను జ్ఞాపకం చేసుకోండి. సన్నుబాబుని జ్ఞాపకం చేసుకోండి ప్రభువా. ఇదిగో నాయన చంద్రపాలని జ్ఞాపకం చేసుకోండి. వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో బన్నుబాబుని జ్ఞాపకం చేసుకోండి. ఇదిగో నాయన మిక్సర్ ఆపరేట్ చేస్తున్నటువంటి తమ్ముడు జీవన్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభా. ఇదిగో ఎటువంటి సమస్యలు లేకుండా సౌండ్ సిస్టంలో తండ్రి ప్రభా కృపను అనుగ్రహించండి. వాయిద్యాలు వాయిస్తుండగా ప్రభా శక్తిని అనుగ్రహించమని ప్రార్థిస్తుండగా స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు సమయంలో కోయరు బిడ్డలు వచ్చి ప్రభా పాటలు పాడుచు ఉండగా తండ్రి ఆత్మతో నింపబడి ప్రభా ఆత్మీయంగా పాడటానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తుండగా స్తోత్రాలు. ఇదిగో సాక్ష్యం చెప్తున్నటువంటి బిడ్డల్లో మీరు ఉండండి ప్రభా. నేను మీరు చేసినటువంటి మేలుడు తండ్రి తెలియపరచడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఇదిగో కీర్తన భాగం
వచ్చినటువంటి బిడ్డల్లో మీరు ఉన్నాడు తండ్రి. నేను ఇదిగో తండ్రి ప్రార్థిస్తున్న వారిలో మీరు ఉండమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో ఏదైనా తండ్రి ప్రభ మా మధ్యలోని దైవజనులు ఉంచారు, మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి మీ వాక్కులు నాయన ప్రభ బిడ్డ నోటి నుండి తండ్రి వెలువడుతూనే మా హృదయాల్లో దాచుకోవడానికి సహాయం దయచేయండి. ఆ వాక్కులు మా హృదయంలో నింపుకుని ప్రభ దినదినము అనుదినము నెవరు వేసుకుంటూ జీవించే కృప దయచేయమని ప్రార్థిస్తూ ఉన్నాం. ఏడంతల ఆత్మశక్తితో మీరు నింపండి తండ్రి. స్తోత్రాలు. ఇదిగో నాయన ప్రభ లెంట్ డేస్లో ఉన్నాం, శ్రమ దినాల్లో మేమున్నాం, సిలువ ధ్యాన కూడుకుల్లో మేమున్నాం ప్రభా. ఇదిగో మీరు చేసినటువంటి త్యాగం తండ్రి ప్రభా అమూల్యమైనది ప్రభా. మీరు అనుభవించినటువంటి శ్రమలు, భరించినటువంటి శ్రమలు ప్రభా నాయన మీలాంటి సహనం, మీలాంటి ప్రేమ ఈ లోకంలో ఎవ్వరికి లేదు ప్రభా. అయినప్పటికీ శాశ్వతమైనటువంటి ప్రేమతో మీ పిల్లలుగా మమ్మల్ని అందరినీ మీరు ప్రేమిస్తున్న విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ప్రభా ఈ కొడుకులు మీరు తోడుగా ఉండండి. ట్రాన్స్పోర్ట్ ఇస్తున్నటువంటి ప్రతి ఒక్క బిడ్డని జ్ఞాపకం చేసుకోండి, వాహనాలను జ్ఞాపకం చేసుకోండి. వాహనాల చుట్టూ మీకు కంచి వేయండి ప్రభా. వాహనాల ద్వారా లాభాలు రావడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభు నాయన ఈ దినం సంఘాన్ని ప్రేమించి ప్రేమ మీద ఏర్పాటు చేసినటువంటి శాంతక కుటుంబాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఎంతైతే ప్రభు హెచ్చించారో నూరంతల ప్రతిఫలాన్ని వరకు దయచేయమని ప్రార్థిస్తున్నాను. నీకు స్తోత్రాలు ప్రభా. ఇదిగో కుమారుడు పుట్టినరోజు సందర్భంగా ప్రభా నేను ఇదిగో విందుని ఏర్పాటు చేశారు ప్రభా. కుమారుడికి ఇచ్చినటువంటి దయాకిరీటాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. సంవత్సరమైన దయాకిరీటాన్ని మీరు ధరింపచేశారు ప్రభా. ఈ యొక్క సంవత్సరమైన దయాకిరీటంలో మీ దయని కిరీటంగా చేసి కుమారుడికి ఇచ్చిన విధానాన్ని బట్టి స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో సంవత్సరం మొదలుకొని సంవత్సరాంతం వరకు నీ కాపుదల భద్రత కుమారుడు పయించండి. అన్ని విషయాల్లో నేను నీ కృపను గ్రహించి నడిపించమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు. మరొకసారి బలహీనంగా ఉన్న బిడ్డల కొరకు ప్రార్థిస్తూ ఉన్నాం. బలపరచండి తండ్రి. మంచి ఆరోగ్యాన్ని దయచేయండి. ఇదిగో ఈ కోడుకు నేను ప్రారంభిస్తూ ఉండగా మీ కృపను అనుగ్రహించండి. ప్రారంభం నుంచి ఆఖరి వరకు మీరు తోడుగుండి మీ అధ్యక్షతలో ఈ కూడుక నేను క్రమంగాను మర్యాదకరంగాను జరిగించి మీ నామానికి నేను మీరు మహిమ తెచ్చుకోమని యేసుక్రీస్తు ప్రభువు వారి శ్రేష్టమైన నామములో ప్రార్థించి వేడుకున్నాం కన్న తండ్రి. ఆమేన్. ఈ యొక్క సమయంలో కోయరు వారు వచ్చినట్లయితే పాటల ద్వారా ప్రభు నామాన్ని మహింపర్దాం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. స్తుతిపాట పాడుకుని దేవుని నామాన్ని కనపరుద్దాం. ప్రతి ఒక్కరికి వచ్చిన పాట ఓ ప్రభువా ఓ ప్రభువా అని పాట పాడుకుని ఆయన నామాన్ని కనపరుద్దాం. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ఓ ప్రభువా ఓ ప్రభువా నీవేన మంచి కాపరివి, నీవేన మంచి కాపరివి. ప్రతి ఒక్కరు చప్పట్లు కొట్టుకుని ఆయన నామం కనపడదాం. దారి తప్పిన మనల్ని అందరినీ కూడా వెతికి రక్షించినటువంటి దేవుడు ఆయన. నిత్యము జీవమిచ్చి జీవింప చేస్తున్నటువంటి మంచి కాపరి. అందరం కూడా చప్పట్లు కొడుతూ ఆయన నామాన్ని మహిమపడతాం. దారి తప్పిన నన్ను నీవు వెదకి వచ్చి రక్షించితివి,
మరొక పాట పాడుకుందాం. ఉత్సాహ గానము చేసేదను గణపరిచెదను మన యేసయ్య నామమునని పాట పాడుకొని దేవుని నామాన్ని గణపరుద్దాం. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. ఉత్సాహ గానం చేసేదని పాట పాడుకుందాం. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదను గణపరచెదను మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదను మన యేసయ్య నామమును. అత్యధికముగా ఉన్నది అమూల్యమైన వాగ్దానములు, అత్యధికముగా ఉన్నది. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. వాటిని మనము నమ్మిన ఎడల దేవుని మహిమను అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము గణపరచెదము మన యేసయ్య నామమును. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడతాం. మన కొరకు వాగ్దాన దేశం పిల్లలకి ఇచ్చిన దేశం మనకి ఇవ్వాలని ఎంతో ఆశపడుతున్నారు. అలాంటి దేశం కొరకు మనం సిద్ధపడి ఉంటాం.
పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన వాగ్దాన దేశము పితరులకిచ్చిన నమ్మదగిన దేవుడాయన చేసిన వారమే అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. చేసిన వారమే అర్హత పొంది నూతన యెరూషలేము అనుభవించెదము. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్, హల్లెలూయా యెహోవా రాఫా, హల్లెలూయా యెహోవా షమ్మా, హల్లెలూయా యెహోవా ఈరే, హల్లెలూయా యెహోవా షాలోమ్. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. ఉత్సాహగానము చేసెదము, ఘనపరచెదము మన యేసయ్య నామమును. హల్లెలూయా, హల్లెలూయా. అందరూ లెగిసి నిలబడినట్లయితే ఆరాధన చేసుకుందామండి. అందరికీ వచ్చిన పాటే అందరము కలిసి దేవుని నామాన్ని గణపరచుదాము. అందరూ ప్రార్థన చేసుకుందాం. ఎవరికి వారు హృదయంలో ప్రార్థన చేసుకుందాం. దేవ ఆరాధనలో స్వరం వినాలని ఆశపడుతూ మాతో మాట్లాడి మనందరం కూడా మన హృదయంలో ప్రార్థన చేసుకుందాం. ప్రభు మనతో మాట్లాడే దేవుడైన, మనకు సమీపంగా ఉన్న దేవుడు, మన మొరలు ఆలకించే దేవుడు, మనకి ఉత్తరం ఇచ్చే దేవుడు కనుక ఆయన మనం ప్రార్థన చేద్దాం. ఒక నిమిషం ప్రార్థన చేసుకుందాం. హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా, స్తోత్రం, హల్లెలూయా. యేసయ్యా నీ కృపా తలంచగానే మా శ్రమలు శ్రమలుగా అనిపించలేదే. యేసయ్యా నీ కృపా తలంచగానే
మాలుగా అనిపించలేదే. చెప్పలు కూడా మన ప్రభు సుగుణాల సంపద అందరూ కూడా నోరు తెలుసు. సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. ప్రతి ఒక్కరు చప్పట్లు కొడదాం. యేసయ్యా నీతో జీవించగానే మా బ్రతుకుగా మారయ్యా. ఆయన మా శ్రమల్లో మా కన్నీటిలో ఆయన మా కన్నీటి నాట్యంగా మార్చిన దేవుడు తండ్రి ప్రభు. ఆయన మీరు ఇచ్చినటువంటి రక్షణ ఆనందం తండ్రి ప్రభు. ఈ ఆనందంతో స్తుతించే భాగ్యాన్ని మరొకసారి మా జీవితాల్లో ఇచ్చినందుకు మీకు స్తోత్రాలు. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. యేసయ్య నీతో జీవించగానే నా బ్రతుకుగా మారేనులే. నాట్యమాయేను రక్షణానంద భాగ్యమే. నాట్యమాడేను నాంతరంగము ఇది రక్షణానంద భాగ్యమే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా. యేసయ్యా నిన్ను వెన్నంతగానే ప్రభు నీ ఆజ్ఞల మార్గం మాకు కనిపించినయ్యా. అయినా ఇదిగో మీరు నడిపించే దేవుడు తండ్రి ప్రభు. అయినా మేము ఏ మార్గాల్లో నడవాలి, ఏ త్రోవల్లో నడవాలి, మమ్మల్ని నిత్యము విడవక మమ్మల్ని నడిపిస్తున్న విధానానికి కృతజ్ఞతాస్తులు చెల్లిస్తూ ఉన్నాం. ఆచల మార్గము కనిపించెనే
గలవు నేను నడవలసిన త్రోవలో సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా యేసయ్యా నీ కృప తలంచగానే ప్రభు మా శ్రమలు ఎన్నో ఉన్నాయి, కానీ మా శ్రమలన్నీ కనిపించలేదు ప్రభు, మాకు కనిపించలేదయ్యా. నీవు ఇచ్చినటువంటి మహిమలో తండ్రి ప్రభు నాయన ప్రభు ఇదిగో ఇవన్నీ శ్రమలు ఎన్న తగినవి కాదయ్యా. ఇదిగో మా శ్రమలన్నీ మీరు తీసివేసినందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. నీవు నాకిచ్చే మహిమయుడా ఇవి ఎన్నదగినవి కావే. నీవు నాకిచ్చే మహిమయుడా ఇవి ఎన్నదగినవి కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము 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 జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల
జీవించగానే నా ప్రభు ప్రభువుగా మారడానికి నాయన మాటలు మకరందము, నీ మాటలు మకరందము, ప్రతి ఒక్కరు ఈ ఆరాధన మీరు జ్ఞాపకం మాటలు మకరందము. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. యేసయ్య నీ కృప తలంచగానే నా శ్రమలు శ్రమలుగా అనిపించలేదు. నీవు నాటిచ్చే మహిమయనుడా ఎన్నదగినది కావే. నీవు నాటిచ్చే మహిమయనుడా ఎన్నదగినది కావే. సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. 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 సుగుణాల సంపన్నుడా స్తుతిగానాల వారసుడా జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. జీవింతును నిత్యము నీ నీడలో ఆస్వాదింతును నీ మాటల మకరందము. సుగుణాల సంపన్నుడా ప్రతి ఒక్కరు ఏకీభవిద్దాం ఆరాధనలో. స్తుతిగానాల వారసుడా జీవింతుము నిత్యము నీ నీడలో ఆస్వాదింతుము నీ మాటల మకరందము. నీ సన్నిధిలో మోకరించి నీ మార్గములో సాగేదా నిరసింపగా సాగేదా నీవెను దిరగన్ నీ సన్నిధిలో మోకరించి అవునయా నీ మార్గములు సాగేదా తండ్రి
అవునవును తండ్రి, అవునయ్యా. నిన్నే ప్రేమింతును, నీ సన్నిధిలో మోకరించి నిత్యము నీ సన్నిధిలో మోకరిస్తామయ్యా, నీ నిత్యము నీ మార్గాల్లోనే వెళ్తామయ్యా. అయ్యా ఇదిగో బలహీనంగా ఉన్నాను ఆయన ప్రభు, నీరసింపుడు తండ్రి ప్రభు, సాగిపోతామయ్యా, నీ మార్గాల్లో సాగిపోతామయ్యా. అయ్యా మా ప్రాణం పోతున్న మిమ్మల్ని విడిచిపెట్టమయ్యా, మా ప్రాణం పోతున్న మిమ్మల్ని మర్చిపోమయ్యా. యేసయ్యా మీకు స్తోత్రములు అయ్యా, మీ సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని మరొకసారి మాకు ఇచ్చారు ప్రభు. మీకు స్తోత్రం అయ్యా, నీకు స్తోత్రం, నీకు స్తోత్రం ప్రభు. ఎందరు కోలేని భాగ్యాన్ని ధన్యతను మాకు ఇచ్చినందుకు మీకు స్తోత్రం. నీరసించగా సాగేదా నీవేను ధీరగా హల్లెలూయా. పరిశుద్ధుడా పరిశుద్ధుడా వందనములు వందనములు. పరిశుద్ధుడా మీకు స్తోత్రములయ్యా, స్తోత్రం. అవును తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రములు, స్తోత్రములు ప్రభు. ఇదిగో మీ సన్నిధిలో మోకరించే భాగ్యాన్ని మాకు ఇచ్చారు ప్రభు. మీ మార్గాల్లో జీవించే కృపను మాకు ఇచ్చారు తండ్రి. మీ మార్గాల్లో వెళ్ళే దయను మాకు ఇచ్చారు, మీకు స్తోత్రాలు ప్రభు. ఇదిగో తండ్రి మీ మార్గాలు మేము ఆయన నేను మీ మార్గంలో వెళ్ళే కృపనేవ్వండి. మీ మార్గాలు విడిచిపెట్టకూడదు ప్రభు, మీ ఉపదేశం విడిచిపెట్టకూడదు ప్రభు, మీ ఆజ్ఞలు విడిచిపెట్టకూడదు ప్రభు. అయినా ఏది విడిచిపెట్టకుండా ప్రభు నీలో సాగిపోయే కృపను దయచేయమని ప్రార్థిస్తున్నాను. స్తోత్రాలు ప్రభు. ఇదిగి ప్రాణం ఉన్నంత వరకు తండ్రి ప్రభు, మట్టిలో చేరేంత వరకు ప్రభు, ఆఖరి రక్త బొట్టు వరకు ప్రభు నిన్ను స్తుతించే భాగ్యాన్ని మాకు దయచేయండి ప్రభు. ఈ లోకంలో ఉన్నది ఏది మాకు వద్దయ్యా, నేను మీరుంటే చాలు తండ్రి ప్రభు. ఇదిగో పరిశుద్ధుడా మీకు స్తోత్రాలు తండ్రి, నేను మీరు పరిశుద్ధుడు తండ్రి ప్రభు. ఇదిగో మిమ్మల్ని పోలి మీ పిల్లలుగా మమ్మల్ని కూడా పరిశుద్ధంగా జీవించు అని మీరు తెలియపరుస్తున్నారు, మీకు స్తోత్రాలు. అయినప్పటికీ మేము ఈ లోకంలో పరిశుద్ధంగా జీవించలేకపోతూ ఉన్నామేమో, మా చూపు ద్వారా, మా మాట ద్వారా, మా క్రియల ద్వారా, మా నడక ద్వారా, మా పడక ద్వారా నైనా నీ గాయాలు రేపుతూ ఉన్నామేమో ప్రభు. నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోండి ప్రభు. నైనా మమ్మల్ని జ్ఞాపకం చేసుకోవడానికి మేము ఏపటి వారు తండ్రి ప్రభు. అయినప్పటికీ మీరు జ్ఞాపకం చేసుకుంటూ ఉన్నారు, మీరు రెక్కల నీడలు మాకు ఆశ్రయం ఇస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలయ్యా. యేసయ్యా నీకు వందనాలు ప్రభు. నేను ఎంత ప్రేమ తండ్రి ప్రభు మీది, ఎంత జాలయ్య మీది, ఎంత దయ చూపిస్తూ ఉన్నారు తండ్రి ప్రభు. యేసయ్యా మీకు స్తోత్రము. మీరు చూపుతున్న జాలిని బట్టి స్తోత్రాలు, మీరు చూపుతున్న దయని బట్టి స్తోత్రాలు ప్రభు. ఎదుగు తండ్రి నాయన ఏది మర్చిపోకుండా మీరు చేసిన ఉపకారాల్లో దేన్ని మర్చిపోకుండా ఎప్పుడు కృతజ్ఞత కలిగి జీవించే భాగ్యాన్ని నేను మా అందరికీ దయచేయమని ప్రార్థిస్తాను. స్తోత్రాలు 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 ప్రభు. యేసయ్యా మీకు వందనాలు తండ్రి ప్రభు. స్తోత్రం కనికరం కూడా మీకు స్తోత్రాలు ప్రభు. దయగలిగిన రాజా మీకు స్తోత్రములు తండ్రి ప్రభు. నేను ఈ లోకంలో తండ్రి ప్రభు మేము జీవిస్తూ ఉన్నామంటే కేవలం మీ కృప మాత్రమే, మేము అడిగేస్తూ ఉన్నామంటే మీ కృప మాత్రమే, ఇదిగో మేము ఆహారం తింటూ ఉన్నామంటే మీ కృప మాత్రమే, సమస్తమే మీ కృపే ప్రభు. ఇదిగో మీ కృప అత్యధికంగా ఇచ్చి నడిపిస్తున్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో కృప వెనక కృపిస్తున్నారు, దయ వెనక దయిస్తూ ఉన్నారు, మేలులతో నింపుతున్నారు, తృప్తిపరిచి నడిపిస్తూ ఉన్నారు. ఆశ కలిగిన ప్రాణాన్ని నేను మా ఆశలను తీరుస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో ఈ రాత్రి కాల సమయంలో తండ్రి ప్రభు ఆత్మతో ప్రతి ఒక్కరు నింపబడినగా ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో మీ ఆత్మ ఈ ప్రాంగణంలో సంచరిస్తూ ఉండగా తండ్రి ప్రభు, నీ పిల్లలు మరపెడుతూ ఉండగా తండ్రి ప్రభు ఆ మరలకు మీ సమీపంగా ఉండవేడు మీకు స్తోత్రాలు తండ్రి. యేసయ్యా మీకు స్తోత్రం 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 స్తోత్రం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. యేసయ్యా మీకు స్తోత్రాలు ప్రభు. ఎందుకు పనికిరాని వంటి వారు ప్రభు, నాయన గాలి లాంటి వాళ్ళు ప్రభు, ధూళి లాంటి వాళ్ళు ప్రభు, ఇదిగో పగిలిపోయే బుడగ లాంటి జీవితాలు మాయి తండ్రి ప్రభు. అయినప్పటికీ తండ్రి మీరు రక్షిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఇదిగో తండ్రి ఎంత గొప్ప రక్షణ మాకు ఇచ్చారు ప్రభు. ఇదిగో ఎంత గొప్ప రక్షణ మేము నిర్లక్ష్యం చేస్తూ ఉన్నామేమో తండ్రి ప్రభు. యేసయ్యా మీకు స్తోత్రం స్తోత్రం స్తోత్రం. యేసయ్యా మీకు స్తోత్రములు తండ్రి ప్రభు. మీరు ప్రేమిస్తున్న విధానానికి మీకు స్తోత్రాలు, మీరు చూపిస్తున్నటువంటి కృపలను బడి స్తోత్రాలు, నేను మీరు మా జీవితాల్లో చేస్తున్నటువంటి మేలును బడి స్తోత్రాలు ప్రభు. సమస్తాన్ని బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నామయ్యా. నీకు స్తోత్రం స్తోత్రం. ఇదిగో నీ మందిరంలో వచ్చి అన్ని పిల్లలందరినీ జ్ఞాపకం చేసుకోండి ప్రభు. వారి అవసరాలు అక్కర్తలు ఏవైతే ఉన్నాయో ప్రభు, వారు మర్ర పెడొచ్చి ఉన్నారు తండ్రి. ఇదిగో నాకు మర్ర పెట్టి నీకు ఉత్తరం ఇస్తానని మీరు సెలవు ఇచ్చారు. నీ పిల్లలు మర్ర పెడుతూ ఉన్నారు తండ్రి ప్రభు.
ప్రభా. నేను మీరు వారికి ఉత్తరం ఇమ్మని ప్రార్థిస్తూ ఉన్నాం. వారు సమాధానంతో తిరిగి వెళ్ళాలి ప్రభా. కుటుంబాల్లో ఇబ్బందులతో ఉన్నారేమో, ఆర్థికపరమైన సమస్యలేమో, నేను ఇదిగో కలవరాలేమో ప్రభా, అనారోగ్య పరిస్థితులేమో, ఎప్పుడైతే తండ్రి నీ కృప కలిగిన హస్తాలు నాయన ప్రభా మీరు చాపుతున్నందుకు మీకు స్తోత్రం. నేను మీ హస్తాల కింద మాకు ఆశ్రయం ప్రభా. ఏదో కోడి తన పిల్లల రెక్కల నీళ్ళు ఏ విధంగా కాచి దాచి కాపాడుచు ఉందో ఆ విధంగా నీ పిల్లలైనటువంటి మమ్మల్ని అందరినీ దాచి కాచి కాపాడుచున్న విధానమును బట్టి మీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం రాజా. యేసయ్య మనసులు నమ్ముకున్నట్టు కంటే యెహోవాను ఆశ్రయించడం మేలని సెలవిచ్చారు ప్రభా. ఈ లోకంలో మేము మనసులను మోసపోతూ ఉన్నామేమో నాయనా తండ్రి ప్రభా. ఈ లోకంలో ఉన్నటువంటి మనుషులందరూ మమ్మల్ని మబ్బు పెడుతూ ఉన్నారేమో ప్రభా. ఇదిగో తాత్కాలికమైనటువంటి ప్రేమ చూపిస్తూ ఉన్నారేమో ప్రభా. నేను శాశ్వతమైనటువంటి ప్రేమతో నేను ప్రేమిస్తున్నానని మీరు సెలవిస్తూ ఉన్నందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో శాశ్వతమైనటువంటి ప్రేమతో మీరు ప్రేమిస్తూ ఉన్నప్పటికీ మేము మిమ్మల్ని ప్రేమించలేనటువంటి స్థితిలో జీవిస్తూ ఉన్నాం ప్రభా. నేను ఒక్కసారి మమ్మల్ని నేత్రాలు తెరమని ప్రార్థిస్తూ స్తోత్రాలు ప్రభా. ఇదిగో తండ్రి చీకట్లో జీవిస్తున్నటువంటి మమ్మల్ని గొప్ప వెలుగులోకి నడిపించినందుకు మీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి ప్రభా మీకు వందనాలు. ఇదిగో తండ్రి ఇంతవరకు మీరు ఆరాధనలో తోడుగా ఉన్నారు ప్రభా. ఈ ఆరాధనలో ప్రతి ఒక్కరితో మీరు మాట్లాడినందుకు మీకు స్తోత్రాలు. మీ ఆత్మతో దర్శించినందుకు మీకు స్తోత్రాలు. ప్రతి ఒక్కరు జీవితాల్లో ఒక నూతన క్రియ జరుగునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. ఇదిగో ఇప్పుడే ఆ క్రియ నెరవేరునుగాక అని ప్రార్థిస్తూ ఉన్నాను. స్తోత్రం 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 నాయన. ఇదిగో నీ దైవశాల మా మధ్యలోకి నడిపించారు. ఈ దినం ఏ వాక్కుతో మా హృదయాలు నింపబోతూ ఉన్నారో నేను సూటిగా వాక్కు ద్వారా మీరు మాట్లాడండి ప్రభా. ఇదిగో తండ్రి ఆ వాక్యం తండ్రి మమ్మల్ని బాగు చేస్తూ ఉంది తండ్రి. మమ్మల్ని చక్కని మార్గంలో నడిపిస్తూ ఉంది ప్రభా. మమ్మల్ని గొప్ప వెలుగులో జీవింప చేస్తూ ఉంది తండ్రి ప్రభా. ఇదిగో వాక్యం మన ప్రభా మా హృదయంలో దాచుకోవటానికి, నెవరు వేసుకోవటానికి, ఆ వాక్యం ప్రకారంగా జీవించడానికి, ఒక నూతనమైనటువంటి తీర్మానంతో ఈ ప్రాంగణం విడిచి వెళ్ళడానికి మీరు సహాయం చేయమని ప్రార్థిస్తాం. జరిగే కార్యక్రమాంతా మీ కృప కలిగిన హస్తాలకు అప్పగిస్తాం. యేసు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. దేవునికి మహిమ కలిగిన గాక. మరి ఇంతవరకు పాటలు పాడి ఆరాధనలో నడిపించినటువంటి కోయిల వారికి నా హృదయపూర్వకమైన వందనాలండి. మరి ఇప్పుడు కీర్తనలు చదువుకుందాం. ప్రతి ఒక్కరు కూడా లేచినట్లయితే ఎక్కడి నుంచి అండి? 65 నుంచా? 119 కీర్తన 65 నుంచి 80 వరకు. తెచ్చుకోలేదా? ఆసక్తి గారు వచ్చే చదవండి. అరవై నుంచి. ప్రైజ్ లార్డ్. 119 కీర్తన 65 వచనం నుండి వచనం వెంబడి వచనం చదువుకుందామండి. యెహోవా నీ మాట చొప్పున నీ సేవకునికి నీవు మేలు చేసి ఉన్నావు. నేను నీ ఆజ్ఞలందు నమ్మిక ఉంచి ఉన్నాను. మంచి వివేచన మంచి జ్ఞానము నాకు నేర్పుము. శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచి తిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి నడుచుకొనిచున్నాను. నీవు దయాళుడవై మేలు చేయుచున్నావు. నీ కట్టడలను నాకు బోధింపుము. గర్విష్ఠులు నా మీద అబద్ధం కల్పించుదురు. అయితే పూర్ణ హృదయంతో నేను నీ ఉపదేశములను అనుసరింతును. వారి హృదయము క్రొవ్వు వలె మందముగా ఉన్నది. నేను నీ ధర్మశాస్త్రమును బట్టి
ఆనందించున్నాను. నేను నీ కట్టడలను నేర్చుకున్నట్లు శ్రమ నొంది ఉండుట నాకు మేలాయను. వేల కొలది వెండి బంగారు నాణెముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. నీ చేతులు నన్ను నిర్మించి నాకు రూపు ఏర్పరిచెను. నేను నీ ఆజ్ఞలు నేర్చుకున్నట్లు నాకు బుద్ధి దయచేయము. నీ వాక్యం మీద నేను ఆశ పెట్టుకుని ఉన్నాను. నీ యందు భయభక్తులు గలవారు నన్ను చూచి సంతోషించుదురు. యెహోవా, నీ తీర్పులు న్యాయమైనవనియు విశ్వాసత గలవాడవై నీవు నన్ను శ్రమపరిచితువనియు నేను ఎరుగుదును. నీ సేవకునికి నీవిచ్చిన మాట చొప్పున నీ కృప నన్ను ఆదరించునుగాక. నీ ధర్మశాస్త్రము నాకు సంతోషకరము. నేను బ్రతుకున్నట్లు నీ కరుణ కటాక్షములు నాకు కలుగునుగాక. నేను నీ ఉపదేశములను ధ్యానించుచున్నాను. గర్విష్ఠులు నా మీద అబద్ధములాడినందుకు వారు సిగ్గుపడుదురుగాక. నీయందు భయభక్తులు గలవారును నీ శాసనములను తెలుసుకుని వారును నా పక్షం నుందురుగాక. నేను సిగ్గుపడకుండానట్లు నా హృదయము నీ కట్టడల విషయమై నిర్దోషమగునుగాక. దేవుడి వాక్యం దీవించునుగాక. ఆమేన్. వాక్యం చదివి వినిపించిన సహోదరుని బట్టి మరి సంఘం తరపున వందనాలండి. మరి సాక్ష్యాలు కానీ ప్రార్థనా విజ్ఞాపనలు కానీ ఎవరైనా ఉంటే తెలియజేయవలసిందిగా కోరుచున్నాం. రండి. పాస్టర్ అమ్మ గారికి వందనాలు. కొత్తగా వచ్చిన పాస్టర్ గారికి కూడా వందనాలు. సంఘస్థులందరూ వందనాలు. నేను సాధ్యం ఏంటంటే నాకు చాలా నీరసంగా ఉంటుంది. నేను ఎప్పుడు రాజకుమార్ గారికి ఫోన్ చేసి ప్రతి విషయం చెప్తాను. ఆయన నాకు ఇలా ఉంటుంది అక్క, నువ్వేం పర్లేదు, నేను ప్రార్థన చేస్తానంటారు. నేను ప్రతి విషయంలో ఆయన అడిగినప్పుడల్లా నాకు ప్రార్థన చేసినప్పుడు నాకు అన్నీ మేలే జరుగుతాయి. తండ్రి చూస్తున్నాను. నా కుటుంబం గురించి కూడా రాజకుమార్ గారు ఎప్పుడు ప్రార్థన చేస్తూనే ఉంటారు. నా కుటుంబం కోసం, నా మనవల కోసం, నా అల్లుడి కోసం, నా కూతురు కోసం, నా కోసం ప్రత్యేకంగా ప్రార్థన చేయమని మీ అందరిని అడుగుతున్నాను. చెప్పిన సాక్ష్యాన్ని బట్టి మరి శాంతి గారికి సంఘం తరపున వందనాలండి. ఈరోజు వాళ్ళ కుమారుడు పుట్టినరోజు సందర్భంగా జరిగిపోయింది నిన్న. మరి ఈరోజు భోజనాలు కూడా ఏర్పాటు చేశారు సంఘం వారికి. అలాగే మరి వారి కుటుంబాన్ని దేవుడు దీవించిన గాక. వారి కుమారుడికి నిండు నూరేళ్ళ ఆయుష్ని, ఆరోగ్యాన్ని దేవుడు దయచేసిన గాక. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అలాగే సంఘ కాపరి గారు ప్రతి ఒక్కరి నిమిత్తం ప్రార్థన చేయాలి. ఎవరికి ఎలా ఉందో కనుక్కోవాలి. అదేవిధంగా ఆయన ప్రార్థన బట్టి ప్రతి ఒక్కరు కూడా సంఘంలో బలపడాలి. ఆమేన్. అలాగే మరి వాక్యంలోకి వెళ్ళిపోదామండి. ముఖ్యమైన భాగంలోకి వాక్యం కొరకు దేవుని నామానికి వందనాలండి. పాస్టర్ గారికి వందనాలండి. మరి నేను ఒకసారి చెప్పానండి మా తమ్ముడి గారి అబ్బాయి కోసం. మరి రేపు మంగళవారం ఆపరేషన్ జరుగుతుందండి. మరి ప్రతి ఒక్కరు ఆ బిడ్డ కోసం ప్రార్థన చేయండి. ఎంతగానో బాధపడుతున్నారని తల్లిదండ్రి. మరి చిన్న బిడ్డ అండి. మరి ఈ వయసులో మరి అబ్బాయికి చేయకూడదు అన్నారు. కానీ కొంచెం సీరియస్గా ఉండటం వల్ల చేయటం జరుగుతుందండి. మరి ఆ అబ్బాయి కోసం మీరు అందరూ ప్రార్థన చేస్తారని. మరి భవానమ్మ గారు చెప్పిన సాక్షిని బట్టి ఆ చిన్న బాబు కొరకు ప్రతి ఒక్కరు కూడా ప్రార్థన చేయండి. అందరికీ వందనాలు. మరి వాక్యంలోకి వెళ్ళిపోదాం. వాక్యం కొరకు సహోదరుడు మీ ఇద్దరు ఎవరొకరు వచ్చి ప్రార్థన చేయండి. వాక్యం కొరకు రండి, పర్లేదు, రండి. ప్రార్థన చేసుకుందాం.
మహాపరిశుద్ధుడా మహాగురుడా యేసయ్యా నీ పరిశుద్ధమైన నామానికి స్తుతులు స్తోత్రాలు చేయించుకుంటున్నాం ప్రభువా. ఈ యొక్క సాయంకాల సమయంలో ప్రభువా, ఇంతవరకు ప్రభువా పాటల్లోను ప్రభువా, వాక్యం చదువుట్లోను ప్రభువా మీరు మా తోడై ఉన్నారు. అందుబట్టి నీకు స్తోత్రాలు నాయన. ఇదిగో సమయం యొక్క ప్రత్యేకమైన సమయంలో ప్రభువా నీ వాక్యం వినబోచుండగా ప్రభువా, సంఘానికి ఏ వాక్యం అయితే అవసరమైందో ప్రభువా మా అందరితో మాట్లాడమని అడుగుతున్నాం ప్రభువా. యేసయ్యా నీ యొక్క సత్యవాకులు ప్రభువా నీ దాసులు విత్తుచుండగా ప్రభువా, అయ్యా ప్రతి ఒక్క హృదయంలో ప్రభు ఫలించడానికి నీ కృపను అనుగ్రహించింది ఆయన. నీ యొక్క సేవకుని ప్రభువా నూరంతలుగా అభిషేకించి ప్రభువా, అయ్యా బలపరిచిన ఆయన యేసయ్యా సంఘానికి అవసరమైన ప్రభు వాక్యాన్ని మాకు అందరికీ బోధించమని వినిచుండగా ప్రభువా, ఎటువంటి ప్రభువా డిస్టర్బెన్స్ లేకుండానైనా కాన్సన్ట్రేటెడ్గా ప్రభువా మేము వాక్యాన్ని వినడానికి ప్రభువా నీ కృపను అనుగ్రహించమని మీరే మహిమ పొందమని యేసయ్య పరిశుద్ధ నామమున అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. వాకింగ్ వరకు ప్రార్థించిన సహోదరుడికి సంఘం తరపున వందనాలండి. మరి దైవజనులు ఇండియా నుంచి వచ్చినటువంటి దైవజనులు వచ్చి వాక్యాన్ని అందించవలసిందిగా తెలియజేస్తాం. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవాతి దేవుడు ఈ పునరుద్ధాన ఆరాధనలో కూడి ఉన్న మనలందరినీ పరిశుద్ధాత్మ దేవుడు ఆశీర్వదించునుగాక. హల్లెలూయా. నన్ను ప్రేమతో ఈ దేశానికి ఆహ్వానించిన సహోదరులు రాజ్కుమార్ అన్నకు, అలాగే సహోదరికి శైలజక్కకు, పిల్లల కుమారుడికి, సంఘ బిడ్డలందరికీ ప్రత్యేకమైన వందనాలు. దేవుడు మీ అందరినీ ఈ నెలలో ఈ సంవత్సరంలో ప్రత్యేకమైన దీవెనలతో ఆశీర్వదించి పరిచర్ను విస్తరింప చేయునుగాక. హల్లెలూయా. శ్రేష్టమైన వాక్యాన్ని మనం ఆలకిద్దాం. వాక్యం వినేటప్పుడు ప్రభు మనకి వినుబుద్ధిని కలగజేయునుగాక. ఏం కలగజేయాలి? ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. దేవుని వాక్యాన్ని కొద్దిసేపు మనం ధ్యానం చేద్దాం, చదువుదాం. ఆది కాండంలోకి రండి. ఆది కాండము 18వ అధ్యాయము 14వ వచనాన్ని ఒకసారి చదువుదాం. ఆది కాండము 18:14. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా కలదా? ఏదైనా ఉన్నదా? ఏదటి ముందుకెళ్ళండి. మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు మీ యొద్దకు తిరిగి వస్తాను. అప్పుడు శారాకు కుమారుడు కలుగును. దేవునికి మహిమ కలుగును గాక. అబ్రహాం అనే అద్భుతమైనటువంటి ఓ చక్కని విశ్వాస వీరుడితో దేవాతి దేవుడు తెలియపరుస్తున్నటువంటి ఓ మంచి వాగ్దానం. యెహోవాకు అసాధ్యమైనది ఏదైనా ఉన్నదా? మీదటికి ఈ కాలమున నిర్ణయ కాలమందు నీ యొద్దకు తిరిగి వస్తాను. అప్పుడు నీకు ఇంట్లో ఉన్నటువంటి ఆ కొరత కొదువ తీరిపోతుంది. హల్లెలూయా. దేవుడు వస్తే మన అవసరతలన్నీ తీరిపోతాయి. హల్లెలూయా. దైవజనుడైనా మనం మంచివాళ్ళం కాకపోయినా వస్తాడు, కానీ దేవుడు అలాగ వచ్చేవాడు కాదు. మనుషులకి కాస్త ఆట విడిపు ఉంటుంది, దేవుడు ఖచ్చితముగా వ్యవహరించేవాడు. హల్లెలూయా. నీతిమంతుల మీదను అనీతిమంతుల మీదను వర్షాన్ని కురిపిస్తాడు, కానీ కృపను అనుగ్రహిస్తాడు. కానీ ఎదుగుదల అనేది మాత్రం వాక్యానుసారమైన జీవితంలోనే ఉంది. హల్లెలూయా. బ్రతకడం ప్రాముఖ్యం కాదు కదండి, బ్రతుకుకు తగిన ఎదుగుదల కావాలి. అబ్రహాంకి అన్నీ ఇచ్చేసాడు, 99% సక్సెస్ఫుల్ మ్యాన్. ఇంకా ఒక్కటి ఉంది ఆయనకి కొదువ, ఆ ఇంట్లో కుమారుడు లేడు, సంతానం లేదు. చాలామందికి ఉంటే అన్నీ ఉంటాయి, తినేవాడు ఉండడు. తినడానికి సమృద్ధిగా ఉంటే దానికి అనుభవించేవాడు ఉండడు. ఇది ఉంటే అది ఉండదు, అది ఉంటే ఇది ఉండదు. 12 మంది సంతానం ఉన్నారనుకోండి, ఒకడికి సొక్క ఉంటే ఒకడికి లాగు ఉండదు. ఒక్కడే ఉన్నాడు అనుకోండి, అన్నీ ఉంటాయి. మీరు బాగా ఆలోచన చేయండి. భక్తి యొక్క సకల పరిపూర్ణత
ఎవరైతే దేవుని కనిపెట్టుకొని చేశారో వాళ్ళందరినీ ప్రభు అన్ని విషయాలలో ఆశీర్వదించాడు. హల్లెలూయా. దేంట్లోనూ ఫెయిల్ అవ్వరు వాళ్ళు. ఖచ్చితంగా ఏదో ఒక సమయము, అదే ఇక్కడ రాశాడు, నిర్ణయ కాలమందు దేవునికి స్తోత్రం కలుగునుగాక. ప్లానెడ్ బ్లెస్సింగ్స్ అన్నమాట. దేవుడు కొన్ని ఆశీర్వాదాలు ఇవ్వడానికి అబ్రహాముకి ప్లాన్ చేసుకున్నాడు. ఆయన రాసి పెట్టుకున్నాడు, అబ్రహాముకి ఈ సంవత్సరంలో 12వ అధ్యాయంలో నేను పిలవాలి, తర్వాత ఇలా చేయాలి, 18వ అధ్యాయంలో వాళ్ళ ఇంటికి రావాలి, భోజనం చేయాలి, తర్వాత వారిని ఆశీర్వదించాలి, ముందుకు వెళ్ళాక చక్క ఇస్సాకు అనే ఒక కుమారుని అతనికి ఇవ్వాలి. దేవుని మనసులో ఉండటం వేరు, దేవుడు మన మనసులో ఉండటం వేరు. దేవుడు మనకి తెలియటం వేరు, దేవునికి మనము తెలియటం వేరు. హల్లెలూయా. నాకు చంద్రబాబు నాయుడు గారు బాగా పరిచయం. ఎలా తెలుసు అంటే ముఖ్యమంత్రి గారు. కానీ ఆయనకి మనం, దేవుడు మంచివాడు మనందరికీ తెలుసు. ఎవరన్నా అనుకో యేసయ్య మా దేవుడు అండి అంటాం. కానీ యేసుకు మనము తెలిసేటట్లుగా ప్రభు ఈ రాత్రి మనలను మార్చునుగాక. హల్లెలూయా. అబ్రహామును గురించి దేవుడు అంటాడు, నేను అబ్రహామును ఎరిగి ఉన్నాను అని రాశాడు. నేను ఇందాక వాక్యం చదువుతూ ఉన్నాను, ఏం చెప్పాలని ఆలోచన చేస్తూ ఉన్నప్పుడు పరిశుద్ధాత్ముడు అంటాడు, ఈ దేశానికి ఖచ్చితంగా మనం ఒక నిశ్చయతతో వచ్చాం, దీవించబడాలని. ఏం తినడానికి తిండిలేకే మనమే ఇక్కడికి రాలా. ఇంటి దగ్గర అన్ని సదుపాయాలు ఉన్నాయి, ఏమి లేకపోయినా ప్రభుత్వం ఇచ్చాడుతోనైనా బతకొచ్చు ఈ రోజుల్లో. హల్లెలూయా. వెనకో ముందో ఏదో పథకం వస్తుంది, కొట్టుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాం. కానీ ఇక్కడికి ఎందుకు వచ్చామంటే ఏదో ఒకటి ప్రభు కరుణా కటాక్షాన్ని పొందుకొని ఊహించిన మేలుతో, ఊహకందనటువంటి ఆశీర్వాదాలతో ప్రభు మనల్ని దీవిస్తాడేమోనని ఒక నిశ్చయితతో ఇక్కడికి వచ్చాం. హల్లెలూయా. ఏ ఆలోచన చేత దేవుడు మనల్ని ఈ దేశానికి తీసుకువచ్చాడో నిర్ణయ కాలమందు పరిశుద్ధాత్ముడి సంఘము ద్వారా ఆశీర్వాదాలన్నీ మనకు అనుగ్రహించునుగాక. హల్లెలూయా. ఒక్క మాట మాత్రం నన్ను చెప్పనివ్వండి, అబ్రహాముకు ప్లాన్ చేసిన దేవుడు, మనము ఆరాధించే దేవుడు ఒక్కడే. హల్లెలూయా. ఆయనకి ప్లాన్ చేసిన దేవుడు మనకు కూడా ఏం చేశాడు? ప్లాన్ చేశాడు. చెప్తా ఉంటారు దేవుడు మమ్మల్ని బాగా దీవించాడు అని. వెంటనే మనకు అనిపిస్తుంది, వీళ్ళేనా మమ్మల్ని చూడ్డా అనిపిస్తుంది. ఉన్న పరిస్థితులు బట్టి వాళ్ళు ఇప్పుడు ఎవరైనా మంచి ఆహారం తింటున్నారు అనుకోండి, వాళ్ళు చూడగానే మనం తినలేమా అనిపిస్తుంది. కానీ కాలం ఎప్పుడు అలాగే ఉండదు, కదిలిపోతుంది. కృపగల దేవుడు మనకు కూడా సరైన కాలం ముందు ఆశీర్వాదాలు పంపుతాడు. హల్లెలూయా. అయితే ఒకటి పద్ధతి చాలా ప్రాముఖ్యం. రాజు పూర్వకాలంలో ఒక చరిత్ర చెప్పేవాళ్ళు. రాజుగారు మీరు మా ఇంటికి వస్తే చాలండి అని ఒకడు కోరుకున్నాడంట. అయితే రాజుగారు వెళ్ళడానికి ఆ ఊరికి ఏమి లేదు, రోడ్డు లేదంటే. మనం వినోదులేస్తాం కానీ అందులో ఉన్న సారాన్ని గమనించామనుకోండి, రాజు రావాలని గుండెల్నిండా మనకు కోరిక ఉంది, కానీ ఉపదేశం అనే బాటను ప్రభు ఈ రాత్రి వేయునుగాక. హల్లెలూయా. రాజు రావాలి అంటే ఒక దారి కావాలి. అబ్రహాము ఇంటికి ఆశీర్వాదాలు ప్లాన్ చేసి ఉన్నాయి, అవి రావడానికి ఈయన ఒక చక్కని రోడ్డు వేసుకున్నాడు. అది భక్తి. దేవునికి స్తోత్రం. ఏంటి అబ్రహాములో దేవుడు చూసింది? మీరు బాగా గమనించండి. అబ్రహాము యొక్క హ్యాబిట్స్ని, అబ్రహాం ఇంట్లో వాళ్ళ తమ్ముడు కొడుకైన లోతు హ్యాబిట్స్ని మనం దగ్గరగా చూసామనుకోండి, చాలా క్వైట్ డిఫరెంట్గా ఉంటాయి. ఈయన మనస్తత్వం వేరు, ఆయన మనస్తత్వం వేరు. అందుకే అబ్రహాము కుమారుడు లోకంలో అనేక దీవెనలకు కారణమైతే ఇస్సాకు ద్వారా దేవుడు ఆయన్ని ఆశీర్వదిస్తూ వస్తే, లోతు పిల్లలు శపించబడిన అనుభవాల్లో ఉన్నారు. ఎందుకని దేవుడు అబ్రహాముని అంత ఆశీర్వదించి అతని సంతతిని భూమి మీద విస్తరింపచేశాడు అని కానీ మన వాక్యపు వెలుగులోకి వెళ్ళి పరిశీలించామనుకోండి, చాలా అద్భుతమైన విషయాలు ప్రభు మనకు బయలుపరుస్తాడు. హల్లెలూయా. ఇది చిన్నప్పుడు ఒక పాట ఉండేది, దావీదు నడిచేను ఆ దారిలో, అబ్రహాము వెళ్ళేను ఆ త్రోవలో, నీవు నేను వెళ్ళాలి
ఆ దారిలో మనమంతా వెళ్ళాలి, ఆ త్రోవలో మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నా బ్రతుకంతా పాడాలి యేసు పాట, మళ్ళీ మళ్ళీ పాడాలి ఈ పాట, నా బ్రతుకంతా పాడాలి యేసు పాట. హల్లెలూయా. మళ్ళీ 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 పాడాలి. ఏ పాట? దావీదు నడిచిన ఆ బాట, అబ్రహాము నడిచిన ఆ బాట ప్రభు మనకి రాత్రి కూలంకషంగా అర్థమయ్యేటట్లు వివరించునుగాక. ఈ నిర్ణయ కాలమున నీ దగ్గరికి వస్తానని దేవుడు ప్రత్యేకంగా అదే సమయంలో వచ్చి చెప్పటానికి ఆయన మనసును మనం గమనిద్దాం. 18వ అధ్యాయంలోనే మొదటి వచనం, అలాగే 19లో మొదటి వచనం, ఈ రెండు కంపేర్ చేసుకోండి. ఆ రెండు కుటుంబాలకు మధ్యలో ఉన్న వ్యత్యాసం మనకు అర్థమైపోద్ది. 18 మొదటి వచనం, మరియు మమ్రే దగ్గరనున్న సింధూర వనంలో అబ్రహాము ఎండవేళ, చాలు ఆ మాట ఒక్కటి అండర్లైన్ చేసుకోండి. అబ్రహాము సిట్టింగ్ ప్లేస్ చెప్పండి ఒకసారి. ఏం ప్లేస్ అంట? మన సిట్టింగ్ ప్లేస్ల తర్వాత మాట్లాడుకుందాం. యేసు రక్తమే స్తోత్రం చెప్పండి. ఇప్పుడే వచ్చాం కదా, కొత్త కదా, నిదానంగా చెప్పుకోవాలన్నీ. హల్లెలూయా. రేపు ఉంది, ఇప్పుడు అన్నీ చెప్పేసామనుకోండి, రేపు పిలిస్తే రామంటారు మళ్ళీ. అందుకని ఒకటి ఇవాళ కొంచెం మళ్ళీ రుచి వ్యాపకం ఎక్కువ తినేసామనుకోండి, శరీరానికి అంత మంచిది కూడా. కానీ ఉపదేశం సర్వరోగ నివారణం. దేవుని స్తోత్రం. హల్లెలూయా. అబ్రహాము సిట్టింగ్ ప్లేస్, గుడారము అనండి ఒకసారి. గుడారము బైబిల్లో రెండింటికి సాదృశ్యం. ఒకటి కుటుంబానికి, రెండు సంఘానికి. ఈ రెండు విషయాలు గుర్తు, అవి నిర్గమకాండంలోనూ అపోస్తుల కార్యాల్లో ఉంటాయి. అది తర్వాత విషయం. గుడారము అనగా ఒకటి కుటుంబము, రెండు సంఘము. ఈయన ఎక్కడ కూర్చుంటాడు? ఈయన సమయాన్ని ఎక్కడ గడుపుతాడు? సంఘము, కుటుంబము అనండి ఒకసారి. రెండు ఆలోచన ఉండదు, ఆయన అక్కడ పెట్టండి. లోతు ఎక్కడ కూర్చుంటాడు చూడండి. 19:1 సాయంకాలం ముందు ఆ ఇద్దరు దేవదూతులు సొదొమ చేరినప్పటికీ, ఎప్పుడు వెలాజోమాల్లో ఉంటాడు ఈయన. నవ్వారు ఎందుకని? ఎక్కడ ఉంటాడంట? గవిని బయట అనండి ఒకసారి. ఈయనకి ప్రశాంతత కావాలి. సంఘంలో దొరకదు ఈయనకి ప్రశాంతత. ఎక్కడ దొరుకుతుంది? బయట దొరుకుతుంది. అబ్రహాము సక్సెస్ఫుల్ మ్యాన్ ఎందుకు అయ్యాడు అంటే సంఘములో కూర్చునే అనుభవం ఉంది ఆయనకి. దేవుని స్తోత్రం. హల్లెలూయా. కొన్ని అనుకోకూడదు కానీ కొంతమందికి నిలవదు, అది మీకు తెలుసు. ఎక్కడ నిలవదు? సంఘంలో నిలవదు. 4 గంటలు కూర్చోమనండి మూన్ టవర్ దగ్గర, నీరసం రాదు, బీపీ రాదు, షుగర్ రేజ్ అవ్వదు. ఏంటంటే కూల్ క్లైమేట్ కదా పాస్టర్ గారు, బాగుంటుందండి అది. ఒక్క విచిత్రం చెప్తాను. లోకం మన డబ్బులను అరాయిస్తుంది, సంఘము మనకి దీవెనలు అనుగ్రహిస్తుంది. హల్లెలూయా. కూర్చోవలసిన స్థలంలో ఆత్మీయుడు కూర్చోవాలి, నిలబడవలసిన స్థలంలో ఆత్మీయుడు నిలబడాలి. ఎక్కడ నిలబడకూడదో అక్కడ నిలబడకూడదు. అందుకే కీర్తన ప్రారంభంలో అంటాడు, దుష్టుల ఆలోచన చప్పున నడువక, పాపుల మార్గమున నిలువక. మన సిట్టింగ్ ప్లేస్ కరెక్ట్ అయితే మన ఆశీర్వాదాలన్నీ పర్ఫెక్ట్గా ఉంటాయి. అపహాసకులు కూర్చుండే స్థలం ఒకటి ఉంది. మోహపు చూపుతో చూసేవాళ్ళు కూర్చునే స్థలాలు ఉన్నాయి. వెళ్ళి రావటం వేరు, సమయం అక్కడ గడపటం వేరు. సరదాగా అందరం చూస్తాం, నేను చూస్తాను, మీరు చూస్తారు, మీరు చూస్తారు. ఏమండి ఖత్తర్ దేశంలో పలానా టవర్స్ బాగుంటాయి, అయిపోయింది. రోజు 2 సామ్రాన్ పొలంలోనూ ఒక కొబ్బరి చెప్పు బయటికి అక్కడే కూర్చుండే అట్ట. ఇవాళ సెలవు. సాతానుడు చూసారా, ఎన్ని గంటలైనా లోకంలో గడపనిస్తాడు కానీ మందిరంలో గంట కూర్చున్నాడు గట్టిగా. గవర్నమెంట్ మినిస్ట్రీలో పనిచేసే జాబులు కూడా కాదు మనకి, కానీ ఖచ్చితంగా లోపల గంట ఉండలేం. 30 సార్లు తిరుగుతాం లోపలికి బయటికి, లోపలికి బయటికి, తిరిగి 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 దేవుడు కూడా ఇసిగొచ్చి ఈడు కూర్చోడరా బాబా అని వెళ్ళిపోతాడు. కూర్చునే వారిని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా.
ఎందుకు అబ్రహాం కూర్చున్నావు ఇక్కడ? అయ్యా నాకు కుమారుడు లేడు. అందరూ అవమానిస్తున్నారు. ఎందుకు ఇంత ఉంది అబ్రహాం నీకు? సరిగ్గా తినడానికి కుమారుడు లేడు, వాగ్దాన పుత్రుడు లేడు. మా జీవితాలు చూసావా? సరిగ్గా ప్రార్థన లేకపోయినా దేవుడు మాకు ఎన్ని ఇచ్చాడో. తెల్లారు లేకపోతే దేవుడు 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 ప్రార్థన ఇప్పించంటావు. నీకు ఏమి ఇచ్చాడు దేవుడు? భక్తి చేసేటప్పుడు ఎంత దుఃఖం అండి. చేయని వాళ్ళకే అనీతిమంతుల మీద పడుతున్న వర్షాన్ని చూసి నీతిమంతుడు మత్సరపడాల్సిన పరిస్థితులు వచ్చాయి. ఇప్పుడు ఆసాపు అంటాడు, భక్తిహీనుల క్షేమాన్ని నా కంటితో చూశాను నేను. అంటే భక్తిహీనులు ఎలా ఉంటారు? క్షేమంగానే ఉంటారు. కానీ మన ఆశీర్వాదం, వాళ్ళ దీవెన సాయంత్రానికి ఆరిపోతుందంట. మన ఆశీర్వాదం తరతరాలు పిల్లలు అనుభవిస్తారు. హల్లెలూయా. లోతు సంతానం కనుమరుగైపోయింది. ఇస్సాకులో నుండి యేసు క్రీస్తు వంశావళి వచ్చింది. దేవుని స్తోత్రం. హల్లెలూయా. మనము కూర్చునే స్థలము మంచిదై ఉండునుగాక. ఒక తీర్మానం చేసుకుని వెళ్ళండి. మనకు మనసు మందిరంలో ఆగిందా, ఆశీర్వాదాలు మన దగ్గర ఆగుతాయి. మన మనసు లోకంలో ఆగుతుందా, లోకంలోకి వెళ్ళిపోతాయి. మన పక్కనోడు దీవించబడిపోతుంటాడు. అబ్రహామును దేవుడు అంత ఆశీర్వదించాడు అంటే ఒక ఖచ్చితమైనటువంటి ప్రవర్తన దేవుడు ఆయనలో కనుగొన్నాడు. ఎక్కడికి వెళ్ళాడు? ఆ గుడారపు వాకిటను కూర్చొని ఇక్కడ చూస్తూ ఉంటాడు. చూడగా 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 ఆయనే దిగి వచ్చేసాడు. దేవుని స్తోత్రం. హల్లెలూయా. ప్రభువు వచ్చి రాత్రి మన అక్కరలన్నీ తీర్చునుగాక. ఎవళ్ళు ఎక్కడెక్కడ ఉన్నారో వాళ్ళ సంగతి మర్చిపోండి. నువ్వు గుడారంలో ఉన్నావు ఈరోజు. దురదృష్టవంతులు రానోళ్ళకి అంతే. నువ్వు ఎప్పుడు మందిరానికి వస్తే అప్పుడు నువ్వు అదృష్టవంతుడివే. హల్లెలూయా. ఏమన్నా వాళ్ళు రాలేదు కాబట్టి అంటే పాస్టర్ గారు మీరు ఇక్కడ దాకా కారు పంపిస్తారు కానండి, పక్కన అక్కడ అట్లా నా ఒక్కదానికి ఎందుకండి? నువ్వురా, అన్నీ కలిపి నీ ఊళ్ళో పెడతాడు ఆశీర్వాదాలు. హల్లెలూయా. ట్రాన్స్పోర్ట్ ప్రొవైడ్ అవుతుంది, ఫుడ్ ప్రొవైడ్ అవుతుంది. అయినా భక్తి చేయలేకపోతున్నాం. దీనికంటే ఇండియాలో పరిచర్య 100కి 100 రెట్లు మీరు. ఏమేమో ఎవడు బండి వేసుకున్నాడు రావాల్సింది యేసు రక్తమే జయం, అంతే. హల్లెలూయా. మీటింగ్ పెడుతున్నాం, వస్తే స్తోత్రం, రాకపోయినా దేవునికి స్తోత్రం, అంతే. టైంకి పెట్టామా, క్లోజ్ చేసామా. అసలు ఎవరికి ఫోన్ కూడా వెళ్తుంది, గ్రూప్లో మెసేజ్ వెళ్తుంది, అంతే. అదేంటని ప్రార్థన ఉందా అనే మాట కూడా ఉండదు. అబద్ధం కదా అది. నువ్వు చూసావు కదా గ్రూప్లో. పోనీ పిల్లలు ఏమన్నా ఉన్నారు ఇక్కడ, పిల్లలు చూశారనుకోవటానికి. పోనీ ఇండియాలో అంటే పిల్లలు గెలికారా ఫోన్ అనుకోవచ్చు. గ్రూప్లో మెసేజ్ చూస్తుంది, మళ్ళీ ఏమంటుంది తెలుసా? ప్రార్థన ఉందా నీ వాళ్ళ. అబద్ధికులు ఎప్పుడు ఆశీర్వదించబడలేరు. హృదయపూర్వకంగా సత్యము పలుకువాడు ఆశీర్వదించబడతాడు. హల్లెలూయా. మన ఇంటికి ఇన్విటేషన్ అవసరం లేదు. కావాలంటారా? ఏమండి సాయంత్రం ఇంటికి రండి అని భారీ మెసేజ్ పెట్టుద్దా? ఇది మన ఇల్లు, ఇది మన ఇంటికి ఇన్విటేషన్తో పని ఉండదు. ఎప్పుడు ఏ కార్యక్రమం జరుగుతుందా అని మన కన్నులు ఎదురు చూడాలి. అబ్రహాము గుడారపు వాకిట దేవుని కొరకు ఎదురు చూచినట్లుగా మన మనసు ఆయన కొరకు ఎదురు చూచునుగాక. దుబ్బు నీటి వాగుల కొరకు ఆశపడినట్లు మన ప్రాణము దేవుని కొరకు ఆశపడాలి. ఎప్పుడు శుక్రవారం వస్తుందా, ఎప్పుడు దేవుని మందిరానికి వెళదామా. దావీదు అంత గొప్పోడు అయ్యాడు అంటే దావీదుకి చర్చి మీద ఎంత మనసో. సౌలుకు లేని మనసు ఎవరికి ఉంది? అందుకే సౌలుని తీసి పక్కన పడేసాడు. దావీదును హృదయానుసారుడు అన్నాడు. సౌలు ఏం పెద్ద పాపం చేయలేదు, కానీ దావీదు వ్యభిచారం చేశాడు. అయినా సరే దేవుడు కడిగి వాడుకున్నాడు. ఆయన మందిరం మీద మనసు ఉంటే పాపిని కూడా పరిశుద్ధపరిచి వాడుకుంటాడు ఆయన. హల్లెలూయా. అసలు ఎవరు కూడా అయ్యో గుడారం ఇలా డేరాల్లో ఉండిపోయింది, మందసం డేరాల్లో ఉండిపోయింది అని ఆలోచన చేయలేదండి. ఆయనకు వచ్చింది. ఇవాళ ఎలా వస్తారు, ఈరోజు పలానా చోట ట్రాన్స్పోర్ట్ లేదే, ఎవరికి రాదు ఆలోచన, పాస్టర్ గారికే వస్తుంది. అందుకే దేవుడు కూడా లోకల్లో సేవకుల్ని ఆశీర్వదిస్తున్నాడు. హల్లెలూయా. మొన్న ఎవడో ఒకటి వచ్చి అంటాడు, పేరు చెప్పాలి మళ్ళీ అన్న అప్లోడ్ చేస్తుంటాడు కదా, ఇక్కడ కదా ఇండియాలో. ఏంటో నన్ను ఈ మధ్య పాస్టర్లు బాగా దీవించబడుతున్నారు. ఆడికి ఎంత అసూయ వచ్చిందో. నేను చెప్పనా నీకు ఫార్ములా, చెప్పనారా అన్నాను. పక్కన మా వాళ్ళు 2-3 ఉన్నారు. నేను ఏం చెప్తానని చూస్తున్నారు. వాళ్ళకి కూడా ఎట్లా డౌట్లు ఉన్నాయి. బయటపడిపోయి చెడ్డోడయ్యాడు కానీ ఈడు పెద్ద పాము అయితే చిన్న పాములు పక్కన ఉంటాయి. ఈడు పాపం గప్పుకుని కక్కేసాడు. ఈ కక్కని విషయం కంఠంలో పెట్టుకున్నాయి కొన్ని ఉంటాయి. మంచి బట్టలు వేసామనుకోండి, అన్నయ్య బాగున్నాయి ఎక్కడికి కొన్నావు, అర్థమైపోద్ది ఈడు మనసు లోపల ఏముందంటే ఈ నున్నగా బట్టలు వేసాడు. అందుకే రోజు నున్నగానే వేస్తాం. యేసు రక్తమే ఒకసారి ఎత్తే కళ్ళదిష్టి, రోజు ఎత్తే ఏముండదు, కొట్టుకెళ్ళిపోద్ది.
హల్లెలూయా. ఒకరోజు వేసామనుకోండి ఏమవుతుంది? కళ్ళదిష్టి ఇటు దిష్టి మనం తగులుద్దానంటే రోజు వేసేసామనుకోండి అసలు అనవసరంలే, అన్నయ్యని అడుగుతుంటే రోజుకో దేశం వెళ్తున్నాడు, అడగపోవటమే మంచిది అనుకుంటారు. హల్లెలూయా. రారా చెప్తానని మైక్ ఆన్ చేయమన్నా. అయిపోయింది ప్రార్థన. అవి వినండి అమ్మ ఒకసారి అన్నాను. ఏ మందిరంలోనైనా ఏ దైవజనుడైనా 7 గంటలకు ప్రార్థన అంటే 8ంటికి వస్తాడా? 8ంటికి వచ్చే విశ్వాసులు ఉంటారు కానీ 8ంటికి వచ్చే పాస్టర్ గారు. అందుకే 2 గంటలు చేసినోడికి ఒక ఆశీర్వాదం ఇచ్చి, గంట చేసినోడికి ఒక ఆశీర్వాదం ఇస్తే కుదురుద్దండి అది? నిజం చెప్పండి. 3 గంటలు ఉన్నోడికి 6ంటికే వచ్చి మైకిలు పెట్టినోడు ఆశీర్వాదం, 7ంటికి వచ్చినోడు ఆశీర్వాదం, 8ంటికి వచ్చినోడు ఆశీర్వాదం, శటకోపానికి వస్తాడు ఆఖరిలో ఒకడు. శటకోపం అంటే లాస్ట్లో చాలా బిజీ పర్సన్ ఇతను. యేసు రక్తమే వెరీ బిజీ యూనో. ఏమంటే అబ్రహాం గారు, లోతు గారు ఎక్కడున్నారు మీరంటే, తెలుసు కదండి నీకు నాకు చాలా పనులు ఉంటాయి, గవిని దగ్గర కూర్చున్నాను అక్కడ. ఆయన పేరు లోతు. ఎవరైనా లోతు. ఎప్పుడు అంటే ఇంకెప్పుడు శటకోపం పెట్టేటప్పుడు కనపడతాడు ఇక ఆయన. అలా వచ్చి చివరిలో తలెట్ట అంటాడు. అది తగలన్నా తగలేదు, పగలతలేదు. నేను అంటాను, మనం ఎంత భక్తి చేస్తే అంత భక్తి కాటా వేసి దేవుడు మనకు ఆశీర్వాదం ఇస్తాడు. హల్లెలూయా. భక్తిహీనుల వైపు చూడొద్దు, అపహాస్యులు కూర్చుండే చోట కూర్చోవద్దు. నీ భక్తిని దేవుడు చూస్తున్న కాలం ఇది. ఒక నిర్ణయ కాలం, ప్లానెడ్ బ్లెస్సింగ్స్ ఉన్నాయి దేవుని దగ్గర. అందుకే ఇంకో మాట చెప్పనివ్వండి. 18వ అధ్యాయంలో అబ్రహాం ఇంటికి దేవదూతలు నేరుగా వచ్చేసి చక్కగా కాళ్ళు కడుక్కొని భోంచేసి ఆశీర్వదించి వెళ్ళిపోయినాయి. 19లో రాము అని చెప్పాయి. మీరు చదువుకోండి 19వ అధ్యాయంలో. అయ్యా 3వ వచనం. మిక్కిలి బలవంతం ఎందుకు చేశాడో తెలుసా? 2వ వచనంలో మేము రామని చెప్పారు. మీరు చదువుకోండి 2వ వచనంలో మేము రాము, ఈ వీధిలోనైనా పడుకుంటాం కానీ బాబు, చర్చి అనుభవం లేని ఇంట్లోకి వచ్చి ఆ దెయ్యాలతో తిరిగే కంటే ఈ రోడ్డు మీద పడుకోవటం మంచిదని చెప్పాయి దేవదూతలు. దేవుడు ఎక్కడికి వస్తాడు అంటే ఆయన సన్నిధి అనుభవం ఉన్న చోటుకు వస్తాడు ఆయన. హల్లెలూయా. 2వ వచనంలో చాలా క్లియర్గా ఉంది. చదవండి, 2 ఆఖరిలో ఉంటుంది. 2వ వచనంలో త్రోవను వెళ్ళుచు అందుకు వారు అలాగూ కాదు, నడివీధిలో రాత్రి వెళ్ళబుచ్చుదు. అంటే రోడ్డు మీద అయినా పడుకుంటాం, ప్రార్థన లేని ఇంటికి రాం. ఎందుకు పంపాడు ఈ దేవదూతల్ని? రకరకాల దేవదూతలు ఉంటాయి. ఆరోగ్యం కొరకు పంపే దేవదూతలు, రాకపోకల్లో తోడై ఉండే దేవదూతలు. దేవుడు ఒక్కొక్క పనికి ఒక్కొక్క దూతను నిర్ణయిస్తాడు. అందుకే వాక్యంలో ఉంటుంది, ఘనుడగు ఒక దూతను మన కొరకు ఆయన ఏం చేస్తాడంట? నిర్ణయిస్తాడు. దానియేలు ప్రార్థన చేసినప్పుడు మికాయేలు వచ్చాడు. తర్వాత మికాయేలు బలం సరిపోతుంటే ఇంకొక దేవదూతను పంపించాడు. వీళ్ళిద్దరూ కలిసి వెళ్ళి యుద్ధం చేశారు. దేవునికి స్తోత్రం. అంటే మనం ప్రార్థించినప్పుడల్లా దేవుడు ఒక దూతను పంపుతాడు. నువ్వు ప్రయాణం కొరకు ప్రార్థన చేస్తే ఒక దూతను పంపుతాడు. అనారోగ్యం కోసం ప్రార్థన చేస్తే ఒక దూతను పంపుతాడు. ప్రార్థించినప్పుడు దూతను పంపాలి అంటే మనము గుడారములో గడిపే అనుభవం కలిగి ఉండాలి. హల్లెలూయా. లోతుకి మేము రాం, మేము బయటైనా పడుకుంటాం కానీ మీ ఇంట్లోకి మాత్రం రావండి లోతు గారు అన్నారు. అతడు మిక్కిలి బలవంతము చేయగా వారు అతని చుట్టూ తిరిగి అతని ఇంట ప్రవేశించిరి. ఎందుకు బలవంతం చేయాల్సి వచ్చింది? అబ్రహాం బలవంతం చేశాడా? 18లో చెప్పండి, చేశాడా? అబ్రహాం ఇల్లు సమాధానం కలిగిన ఇల్లు. హల్లెలూయా. మన ఇంట్లో దెయ్యాలు ఉన్నాయో దేవదూతలు ఉన్నాయో పరీక్షించుకోవాలి మనం. దేవదూతలు ఎక్కడుంటాయి అంటే దేవుని సన్నిధి ఎక్కడుంటే అక్కడుంటాయి దేవదూతలు. హల్లెలూయా. ప్రార్థన అనుభవం కలిగిన చోట దేవదూతలు ఉంటాయి. పరిశుద్ధాత్మ నింపుదల ఉన్న చోట దేవదూతలు ఉంటాయి. అబ్రహాము కొడుకులో ఎంత ప్రార్థనా జీవితం చూస్తామో మనం. రెబెక్కమ్మని తీసుకురావటానికి ఎలియాజరు వెళ్ళినప్పుడు రెబెక్కమ్మ ఒంటి మీద ఎక్కువ వస్తూ ఉంటుంది. ఆ దూరంగా ఎవరండి పొలంలో కనపడుతున్నారని ఎలియాజర్ని అడిగితే అతడే నమ్మను పెళ్లి చేసుకునేవాడు యజమానుడు అనగానే అమాంతంగా కిందకి దిగింది. అప్పుడు ఆయన ఏం చేస్తున్నాడని రాసిందో తెలుసా? పొలములో ధ్యానింప వెళ్ళాడంటండి. దేవునికి స్తోత్రం. ఏ పురుషుడైతే ఇంట్లో ప్రార్థన చేస్తాడో సకల దరిద్రాలు బయటికి వెళ్ళిపోతాయి. హల్లెలూయా. అందుకే పురుషులు ప్రార్థన చేయనివాడు సైతం అండి. ఏ సంఘంలోనూ డ్వాక్రా గ్రూప్ ఎక్కువ ఉంటుంది. ఏమి ఎక్కువ ఉంటుంది? స్త్రీలు ఉన్నట్టు పురుషులు ఉంటారండి. ఇంకా ఇండియాలో కూడా స్త్రీలుగా ఇదంతా నింపి ఆ సగం నిండితే ఎదరు పురుషులు కూర్చుంటారు.
ఎందుకని సంశయం లేని వారే పురుషులు ప్రార్థన చేయాలని ఆజ్ఞ ఉంది కదా, అది భంగం చేస్తాడు సైతాన్ని. పత్రికలో రాశాడు, పురుషులైతే పరిశుద్ధమైన చేతులెత్తి సంశయం లేని వారే ఏం చేయాలంట? ప్రార్థన చేయాలంట. అందుకే పురుషులు నేను ఎప్పుడు చెప్తుంటాను, 10 నిమిషాలు పురుషుడు ప్రార్థన చేసింది, స్త్రీలు 10 గంటలు చేసింది ఒకటే అయిపోద్ది. చేయనప్పుడు ప్రార్థన అపవాది. మీరు ఎక్కడైనా చూడండి, కన్నేళ్లతో ప్రార్థన చేసే స్త్రీ ఇంట్లో ఉంటుంది, కానీ కన్నేళ్లతో ప్రార్థన చేసే పురుషుడు ఉండడు ఎక్కడా కూడా. కానీ అబ్రహాం ఇంట్లో పురుషులు ప్రార్థన చాలా బలమైంది. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అందుకే అన్ని ఘనమైన దీవెనలు పొందుకున్నాడు ఆయన. పని భారం కొంచెం తగ్గించాలి. ఇప్పుడు మనమే 10 గ్రాములు బంగారం కొనేయాలని చెప్తే ప్రార్థన అనేది తిరుగుతూ ఉంటాడు రోడ్డు వెంట. మనం ఏం తగ్గించాలి? కోరికలు వలయం తగ్గిందనుకోండి, ఆయన కూడా ప్రార్థనకు వస్తాడు. సమస్య లేదు, ఈ సంవత్సరం మనం అనుకున్నది చేయాల్సిందే అన్నాం అనుకోండి, సరే నువ్వు చర్చికి వెళ్ళిపో, నేను బయట తిరుగుతాను అంటాడు. ఆఖరికి ఏ బెట్టింగ్ యాప్లోనే పెడతాడు, మొత్తం స్వాహ. నిజం, అట్లాగే జరుగుతున్నాయి. నీతి మంతునికి కలిగినది కొంచెమైనను భక్తిహీనుడికి కలిగిన ధనాభివృద్ధి కంటే శ్రేష్టం. మనకి ఎంత జీతం వస్తుందా? 10 సెంట్లు కొంటాం. ఒకడు ఎంత సంపాదిస్తాడా? అమ్ముతూనే ఉంటాడు అన్నీ. నిజం. నేను చేసేది ఇంత సేవ, 28 లక్షలు పెట్టి మందిరం కట్టాను. ఫేస్బుక్లో చూడండి ఉంటాయి ఫోటోలు. ఆ సేవ ఎంతే, కానీ ఇన్ని పనులు చేస్తాం మనం. ఎందుకని? మన ఎంత కానుకని దేవుడు ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా. ఎందుకంటే ఖాళీ ఉన్నప్పుడల్లా ఆ చర్చిలో కూర్చుంటాం, ఇంకెక్కడికి వెళ్ళాం. ఎక్కడి నుంచి వెళ్ళిపోతాం, ఇంక షెడ్యూల్ ఏముండదు మనకి. మన సేద తీరేదంతా దేవుని సన్నిధిలోనే. హల్లెలూయా. అందుకే అంతా కూడా పదన్న మన వేళ్ళు ముందు కూర్చుందాం. ఆలోచన దేవుడు ఎక్కడ ఇస్తాడు మనకి, ఏం చేయాలి, ఎలా చేయాలి, ప్లానింగ్ అంతా జరిగేది ఎక్కడో తెలుసా? సర్వశక్తి కలిగిన దేవుని మందిరంలో జరుగుతుంది. హల్లెలూయా. అలా ముందు కూర్చొని దేవుని మందిరంలో సిద్ధపడి ప్రార్థన చేసుకోవాల్సింది పోయి సినిమా హాల్కి వెళ్ళినంత ప్రాముఖ్యత కూడా మందిరానికి ఇవ్వకపోతే ఎట్టండి? పేర్లు పడిపోతున్నాయి అంటే టికెట్ తీసుకోం, తర్వాత షో వరకు అటు ఇటు తిరుగుతా, తర్వాత షోకి వెళ్తాం. పేర్లు కూడా చూడాల్సింది వీడు. పేర్లు పోతే ఏమైంది, వెళ్ళొచ్చారు లోపలికి. ఎందుకంటే పేర్లు కూడా చూడాలండి. సినిమా అంటే స్టార్టింగ్ నుంచి చూడాలి. సినిమా హాలుకున్న ప్రాముఖ్యత దేనికి లేదు? చర్చికి లేదు. ఎవరు గుడారము దగ్గర గడిపే అనుభవం ఉండి కూర్చునే అనుభవం ఉంటుందో వాళ్ళందరూ అబ్రహాములు అయిపోతారు ఈ రాత్రి. హల్లెలూయా, హల్లెలూయా. లోతు ఎప్పుడు ఇంట్లో ఉండడు, ఇల్లు పట్టించుకోడు. అందుకే లోతు కుమార్తెలు చేసిన పాపం ఇప్పటికీ మనందరూ యూట్యూబ్లో చూసి చచ్చిపోతూనే ఉన్నాం. ఏ యూట్యూబ్ ఓపెన్ చేసినా కూడా ఇదిగో మీ బైబిల్లో లోతు కుమార్తెలు ఏం చేశారో చూసారా? అడుగుతున్నారా? చూసారా యూట్యూబ్లో? ఎందుకని? అబ్బాయి ఇంట్లో ఉంటే వాళ్ళకి భక్తి తెలిసేది. అబ్బాయి ఎక్కడ ఉంటాడు? ఎప్పుడు బట్టలు వేసుకుంటాడు, చక్కగా నీట్గా రెడీ అయిపోయి పెర్ఫ్యూమ్ కొట్టేసి మూడవర్ దగ్గర కూర్చుంటాడు వెళ్ళి. ఈ ఇంట్లో వీళ్ళకి వచ్చిన ఆలోచనలు అన్నీ చేస్తారు. తప్పేంటంట? ఇట్లాంటి ఆలోచనలు వీళ్ళకి వస్తుంటాయి ఇంట్లో. ఏ ఇంట్లో అయితే అబ్రహాములా గడుపుతారో ఆ ఇల్లు సౌందర్యంగా దేవుని ఆత్మతో నింపబడి ఉంటుంది. హల్లెలూయా. భార్యతో టైం ఎక్కడ గడుపుతారండి? అసలు అనవసరం అన్నీ 4 తగిలించుకొని ఇటు 10 స్టిక్కర్లు వేసుకొని తిరుగుతూ ఉంటాం మనం. కనీసం మాట్లాడేది ఎవరు? పిల్లలతో మాట్లాడేది ఎవరు? నాకు ఎక్కడ టైం ఉంటుంది అంటారు. వాళ్ళకి వచ్చిన ఆలోచనలు వాళ్ళు చేసుకుంటూ వెళ్ళిపోతుంటారు. యాకోబు చాలా బిజీ, అందుకే దేనమ్మ ఆవిడ డెసిషన్ ఆవిడ తీసేసుకుంది. చూద్దామని వెళ్ళింది. అలాగా రాజు కొడుకు ఆమెని అవమానపరిచాడు, పాడు చేశాడు. కుక్కలు చింపిన ఇస్త్రాక్ అయిపోయింది ఆవిడ జీవితం. కారణం ఏంటో తెలుసా? నిర్లక్ష్య ధోరణి. మనం నిర్లక్ష్యంగా ఉన్నాం అనుకోండి, పిల్లల అభివృద్ధిని మనమే అరాయించిన వాళ్ళం అయిపోతాం. అబ్రహాము కనిపెట్టుకొని ఉంటాడు, శారముకు అందుబాటులో ఉంటాడు. ఆమె ఎట్లా చెప్తే అట్లా చేయి అని చెప్పాడు దేవుడు కూడా. చెప్పాడు చెప్పలేదా? శారా నీతో ఏది చెప్తే అది చెయ్యి. ఎక్కడ ఇన్నేది టైం ఎక్కడ మనకు? అసలు 100 ఫోన్లు బయట మాట్లాడతాం, ఒక్క ఫోన్ ఇంటికి ఉండదు. నిజం. 100 బిజీ ఎన్నద్దరు కాల్ అన్నది. ఆయన అంటే ఎవరితో మాట్లాడుతున్నా అంటాడు ఆయన. మరి ఇక్కడ ఒకదాని ఉన్నావుగా, ఆడికి ఫోన్ చేయాలిగా, చెయ్యాలా వద్దా? ఎప్పుడు చూసినా కాల్, ఎన్నదర్ కాల్, ఎన్నదర్ కాల్ ఫోన్ చేస్తాడు. ఎందుకంటే ఈ మొన్నే పంచాయతీకి చేసే ఇది ఒకటి కోవైట్ది. నేను అలా రోజులు చేశాను పంచాయతీ. ఎన్ని రోజులు? నువ్వు ఇంకొకసారి ఆవిడ పొగడమాక, గొడ్డలు పెట్టి నిన్ను నరికేస్తానన్నాడు నన్ను. ఏంటన్నా ఏమైంది? చాలా మంచివాడు. ఏంటన్నాను? దాని ఫోన్ రింగ్ అయ్యి నెల అయింది అన్నాడు.
ఫోన్లే మాట్లాడుకొని మనం ఏం చేస్తామన్నాను. నీకు తెలదో, నెల నుంచి రింగ్ అవట్లా ఫోన్ అంటాడు. అరే సిమ్ పని చేయట్లేదు ఏమోలే. నేను ఈవిడికి ఫోన్ చేశా, నాకు రింగ్ అవుద్ది మళ్ళీ, మరి ఏమో తెలియదు నాకు. నేను చేస్తే రింగ్ అయింది. అక్క అన్నాను. అయ్యారు ఏంటండి అంది. సరే ఫోన్ చేయక్క, లేకపోతే నర్సాపురం మీటింగ్కి వెళ్ళలేను నేను, నీకు దండం పెడతా. ఖచ్చితంగా పోస్టర్ నేను ఫేస్బుక్లో పెట్టకుండా ఉండలేను, చూస్తాడక్క వచ్చేస్తాడు అక్కడికి. ఈ మధ్య తాగుడు కూడా అలవాటు అయింది బావకి నా మాటిను అంటే చేయలే ఫోను. ఏముందో తెలుసా, ఆడికి ఫోన్ చేసే బదులు శవానికి ఏం చేస్తానంటుంది. ఒక్క ఫోన్ చేస్తే పట్టు ఆటవిడిపు అయిపోద్ది కదండి. ఎక్కడైతే మాట కలవదో అక్కడ అన్ని దరిద్రాలు వచ్చేస్తాయి. అబ్రహాము కుటుంబంతో గడుపుతాడు, సంఘముతో గడుపుతాడు, ఆశీర్వాదాలన్నీ దేవుడు కుమ్మరిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఈ రాత్రి నుండి దేవుని సన్నిధిలో సమయము గడిపే అభిషేకం ప్రభు మనకిచ్చునుగాక. కుటుంబంతో సమాధానంగా ఉండే అభిషేకం ప్రభు మనకిచ్చునుగాక. దేశంగాని దేశం వచ్చాం, ఒక ఫోన్ చేయాలి కదా. భార్య బిడ్డలు ఇంటి దగ్గర ఉంటారు. నేను ప్రతిసారి చూసారా ఫోన్ నొక్కుతూ ఉంటా, ఏం చేస్తున్నారు అనుకుంటారు, మెసేజ్లు పెడతా ఉంటా పిల్లలకి, ఎగ్జామ్కి ప్రిపేర్ అవుతున్నావా. ఎందుకని దేవుడు ఎంతో ప్రేమిస్తే కుటుంబాన్ని ఇస్తాడు. తెలుసా మీకు, 40 వచ్చి పెళ్ళిళ్ళు కాని వాళ్ళు ఎంతోమంది ఉన్నారు, 50 వచ్చి కూడా పెళ్ళి కాని దైవజనులు ఎంతోమంది ఉన్నారు. ట్రై చేస్తూనే ఉన్నారు, అవట్లేదు. అదొక యోగం, దేవుని స్తోత్రం. సరైన సమయంలో దేవుడు వివాహం చేయటం, బిడ్డలు పుట్టడం అనేది ఎంతో కనికరిస్తే తప్ప దేవుడు ఎవడండి. అంత ప్రేమించి ఇచ్చిన కుటుంబం, అంత ప్రేమించి ఇచ్చిన సంఘాన్ని కనిపెట్టుకొని ఉండాలి కదా. ప్రతిదానికి మెసేజ్ పెడితేనే వస్తామా. ఇది మన ఇల్లు, దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. దావీదు గారు అంత దీవించబడ్డాక ఆలోచన చేశాడు, మనం ఇంత దీవించబడ్డాం కదా, చర్చి ఎందుకు అలా ఉందనుకున్నాడు. అదే అధ్యాయంలో దేవుడు ప్రవక్తను పంపించి ఏమన్నాడు తెలుసా, అతడు నా గుడారాన్ని గురించి ఆలోచించాడు కనుక నిత్య యాజక నిబంధన నేను ఆయన కుటుంబంతో చేస్తానన్నాడు. హల్లెలూయా, హల్లెలూయా. పై 3 వచనాల్లో ఆలోచన చేశాడు, కింద 4 వచనాల్లో దేవుడు ప్రవక్తను పంపించన్నాడు, ఇక నీ ఇంట్లో దీపం ఆరిపోదు. హల్లెలూయా. ఏ మందిరములో దీపం నువ్వు వేస్తావో ఆ ఇంట్లో దీపం ఆరిపోదు. ఇక అంతే. లైట్లు వేసాక రావటం ఏంటంటే మనం మన చేతితో వచ్చి దీపాలు వెలిగించాలి. అన్నీ ఏసేసి మొత్తం ఏసీలు వేసేసి రెడీ చేసి పెర్ఫ్యూమ్ కూడా కొడితే వస్తున్నారు ఇవాళ. చూసారా సత్యం. హల్లెలూయా. సౌండ్ వస్తే మీరు అంటారు కదా సత్యం అని. ఫోన్ కూడా సత్యం అని చెప్పింది. అన్నీ సిద్ధం చేస్తే కాదు. నేను ఒక చర్చికి వెళ్ళాను నిమ్మకూరు దగ్గర, అది మచిలీపట్నం రోడ్లో. పాస్టర్ గారే చేపలు వేసుకుంటాడు, పాస్టర్ గారే చేపలు తెస్తాడు, వాళ్ళు కూర్చొని వెళ్ళిపోతున్నారు. ఒక్క వర్తమానమే చెప్పానండి. ఆయన ఇప్పటికీ ఫోన్ చేస్తాడు, నాన్న ఇప్పుడు దాకా చేపలు మళ్ళీ నేను వేయలేదు అన్నట్టు. హల్లెలూయా. ఈయనకేమో చెప్తాకేమో సొంత పరిచర్య కదండి ఆవిడ బాధ. ఇప్పుడు ఈ మాటలు నేను నా దాంట్లో నేను చెప్పుకోలేను. పోనీ చెప్పమని ఒక ఆయన పిలిచామన్నా, అసలు ఆయన ఏం చెప్పాడో కూడా తెలియదు నాకు. అట్లా ఉన్నాయి పరిస్థితులు. అంత్యకాలంలో సంఘము కుటుంబము క్షేమాభివృద్ధి చెందాలి. సంఘాలని కుటుంబాలను అణిచివేయటానికి అపవాది ఎవరిని మెరుగుదామని గర్జించు సింహంలా తిరుగుతున్నాడు. మనం టైం పాడు చేయడానికి అపవాది కొంతమంది ఫోన్లు చేపిస్తాడు. గ్రహించాలి, దేవుని మందిరంకి వెళ్ళే సమయం ఈ టైంలో మందిరం ఉంటుంది మనకి. ఇప్పుడు వీళ్ళు ఎప్పుడు చేయనాడు ఇప్పుడు చేస్తున్నాడు అంటే ఇది ఖచ్చితంగా వాడి ప్లాన్ అని మనం అర్థం చేసుకోవాలి. నేను మళ్ళా చెప్తున్నాను, దేవుడు దిగొచ్చి దీవెనిద్దాం అనుకున్న టైంకి అబ్రహాము అవైలబుల్గా ఉన్నాడు కనుక పని అయింది. లేకపోతే 25 కాదు 35, 45 కూడా అయ్యేది. దేవుడు నిర్ణయించిన టైంకి ఎక్కడున్నాడు అబ్రహాం, కరెక్ట్గా కనిపెట్టుకుని గుడారపు వాకిటి దగ్గర కూర్చుని ఉన్నాడు. లోతు గవిని దగ్గర గడిపే అనుభవం కనుక పిల్లలు కూడా చరిత్రహీనులు అయిపోయారు. మన మనసు ఎప్పుడు కూడా దేవుని మందిరం మీద ఉండును గాక. రెండో మాట, అబ్రహాముని దేవుడు ఎందుకు అంత టార్గెట్ చేసి ఆశీర్వాదం ఇచ్చాడంటే 14వ అధ్యాయం వెనక్కి తిప్పండి. నేను చెప్పాను డైరెక్ట్గా, మీరు చదువుకోండి, నేను చెప్పిన మాట అక్కడ ఉంటుంది. 14వ అధ్యాయం 14 నుంచి 23వ వచనం వరకు మంచోళ్ళందరూ ఇంటికి వెళ్ళాక చదువుదురుగాక. సమయం తక్కువ కనుక నేను 3 ముక్కలు చెప్పేస్తాను అక్కడ, బాగా వినండి ఎందుకంటే టైం చాలా అయిపోయింది. 14వ వచనం నుంచి 23వ వచనంలో ఏముంటుందంటే ఆదికాండం 14వ అధ్యాయం 14 నుంచి 23 వరకు అక్కడ ఉన్న కంటెంట్. లోతు అబ్రహాముకు శత్రువు. ఎందుకని? గొడవయ్యి విడిపోయారు. తమ్ముడు కొడుకు పెదనాన్న అవుతాడు లోతుకి. అబ్రహాం నాకు ఆస్తి ఇచ్చామన్నాడు, వెళ్ళిపోయాడు. లోతు బాధలో ఉన్న సంగతి ఎవరికి తెలిసింది?
ఏమంటే పలానా రాజు వచ్చి పట్టుకెళ్ళిపోయాడండి మీ తమ్ముడు కొడుకుని, పాప ఆయన పని చాలా అస్తవ్యస్తంగా ఉందని చెప్పారు. మనమైతే అంటాం వాడికి అట్టాగే జరగాలంట. అంటావా అనవా? మనల్ని బాధ పెట్టినోడు కొంచెం బాధలో ఉన్నాడని తెలిస్తేనా షుగర్ ఉన్నా కూడా లీటర్ అదేంటది పెప్సీ తాగేస్తాం. ఏం జరిగింది ఆడికి ఎప్పటి నుంచో అనుకుంటున్నాను, దేవుని చిత్తం ఇది అంటాం. మన బాధ పెట్టినోడు ఏదైనా బాధలో ఉంటే ఆ రాత్రి కలర్ పెరుగుద్ది ముఖంలో. ఏంటి నిద్రపోయే పని ఉండదు, 5ంటికి పడుకున్నా బడలేకుండా. ఎందుకని మనల్ని బాధ పెట్టినోడు నాశనం అయిపోయాడురా. అబ్రహాము శత్రువు కోసం యుద్ధం చేశాడు. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. 1 అబ్రహాము శత్రువుని ప్రేమిస్తాడు. కింద వచనంలో బల్లారాధన తీసుకున్నాడు. 3 వచనంలో కలిగినంతట్లో ప్రభువుకి దశంభాగం ఇచ్చాడు. చదువుకోండి మీరు కావాలంటే. 14 వచనంలో యుద్ధానికి 318 మందిని ఇంట్లో అలవరిచిన వారిని తీసుకుని వెళ్ళాడు. నేను యుద్ధానికి వెళ్తానమ్మా, లోతు ఇలా ఉన్నాడని చెప్పి ఒకవేళ ఇప్పుడున్న భార్యలతో చెప్తే నువ్వు వెళ్ళావా ఇక ఆడితో చేసి సంసారం నేను రానంటది. అంటారా అనరా? మరిది కదా, మరిది అనుకుందాం కాసేపు, మరిది అనుకుందాం. మరిది ఇట్ట ఏదో ప్రాబ్లంలో ఉన్నాడు, అమ్మ తమ్ముడు ఇలా ప్రాబ్లంలో ఉన్నాడురా, నేను మన ఇంట్లో 318 మందిని తీసుకుని యుద్ధానికి వెళ్తున్నానంటే అక్కడే ఉన్నావు కూడా. ఇప్పుడున్న మోడర్న్ శారములు ఏమంటారు తెలుసా? నువ్వు మళ్ళీ కాదని వెళ్ళిపోయాడు, ఎంత స్థలం తీసేసుకున్నాడు అతను, సోయారు ప్రాంతం అంతా పట్టుకెళ్ళిపోయాడు మీ తమ్ముడు. ఆటంటోడు ఆడి కోసం యుద్ధం చేస్తావు, ఆడితో చేయి కాపురం. ఈ నోటికి ఎంత మాట వస్తే అంత మాట వెళ్ళనిస్తారండి. సగం నరకానికి వెళ్తాక మన మహిళా మండలే కారణం. హల్లెలూయా. ఇంట్లో భర్త తరపు ఎవరితోనో మాట్లాడుకోవాలంటే కూరగాయల మార్కెట్కి వెళ్ళి ఫోన్ చేయాలి, ఉన్నారా లేదు ఎట్టంటే వాళ్ళు అని. మీరు ఇంట్లోనే చేస్తారుగా, పర్లేదు. అయితే నేను కూడా ఈ మధ్య ఇంట్లోనే చేస్తున్నానులే, ప్రభు కృప ఇచ్చాడు. మీరు ఇంట్లోనే చేస్తారా? బయట కూరగాయల మార్కెట్కి వెళ్ళి చేసేవాళ్ళు ఎంతమంది? అంటే ఇంట్లో భార్య ముందు మాట్లాడకుండా. నిజం ఎందుకని? బ్యూటీ విత్ బ్రెయిన్ అంట టూ డేంజరస్ అంట. విన్నారా? పాపకు తెల్లగుందని అక్కని పెళ్లి చేసుకుంటే ఫోన్ చేయనెత్తదండి. వీళ్ళు మళ్ళీ ఏం వాక్యం విని వెళ్తారు తెలుసా? శత్రువుని ప్రేమించాలని వాక్యం విని వెళ్తారు వీళ్ళు. ఏంటంట? భర్త తరపు ఏదైనా 10 పెళ్ళిళ్ళు వస్తే ఒక పెళ్ళికే, భార్య తరపు 10 వస్తే 12 పెళ్ళిళ్ళకి వెళ్ళాలి. మీరేంటి మరి పన్ను తెవలదా? లేకపోతే ఏసు రక్తమే రెడీ అయిపోయి ఉంటారు మొత్తం బట్టలు తద్ది. అదే మళ్ళీ తరపు పెళ్ళన్నాం అనుకో, నడువంతా లాగేస్తుంది, అటు నుంచి గోడంతా లాగేస్తుంది. దొంగలు ఇల్లు 4 అబద్ధం పలకొచ్చాయండి. బల్లారాధన తీసుకున్నాడు. కొత్త పాతయో పోతాయో కానీ మన కార్యక్రమాలకు రావాలి కదా. దీన్ని ఏమంటారు తెలుసా? దీన్ని పక్షపాతం అంటారు. నేను పక్షపాతం అంటాను దీన్ని. అంటే ఒక పక్షపాతం ఎలా ఉంటుంది తెలుసా? ఒకటి బాగుండి ఒకటి అంటే ఎప్పుడూ మన పిల్లలకి అమ్మమ్మ మీద ఉన్న మమకారం నానమ్మ మీద ఉండదు. జగవెరిగిన సత్యమా కాదా ఇది? నిజం చెప్పండి, నిజం చెప్పండి. నాకు చాలా బాధ ఉంది, గ్రహించాలి మీరు. బాధ కాదు ఇది, లైవ్ కాదు కాబట్టి ధైర్యంగా మాడుతున్నాను. లైవ్ అయితే పాస్టమ్ గారు ఉంటుంది మరి. హల్లెలూయా. నానమ్మనే వెళ్ళి ఎప్పుడు అమాంతంగా వాటేసుకున్న పిల్లలు ఉన్నారు ఎక్కడైనా? అమ్మమ్మ మీద ఉన్న అట్రాక్షన్ ఎంత ఉంటుందో తెలుసా? కళ్ళు ఎర్రగా అయిపోతాయి పిల్లలకి. అమ్మమ్మకి తల్లెప్పికే, నానమ్మకి నడివిరిగిపోయినా ఉండదు వీడికి. మరి ఈ విషయాన్ని ఎలా ఎక్కించారో అర్థం కావట్లేదు. కానీ లోతు బాధలో ఉంటే అబ్రహాము శారా మనసు శత్రువుని ప్రేమించే మనసు అది. అందుకే ఆ కుటుంబం ప్రపంచానికి దీవెన అయిపోయింది. హల్లెలూయా. ఒకసారి వివాహం అయిన తర్వాత ఎవరైనా ఒక కంటితో చూడాలి మనం, గుర్తుపెట్టుకోండి. లేకపోతే విత్తిందుకు వస్తాం మనం. రేపటి దినాన్ని అదే జరుగుతుంది. ఇవాళ మనం మొద్దే లేదనుకోండి, రేపు వాళ్ళు మనకు మొద్దేరు, ఏముండదు. లోతు విషయంలో ఆటంకి పెట్టలేదు శారమ్మ. శత్రువుని ప్రేమించాడు కనుకే నిర్ణయ కాలం ముందు ఆశీర్వాదం వచ్చింది. హల్లెలూయా.
వెంటనే బల్లారాధన. శత్రువుని ప్రేమించినోడు ఏం తీసుకోవాలట? ఇదే మత్తయి సువార్తలో ఉంటుంది. అక్కడ పెట్టి వెళ్ళి అర్పణ, శత్రువు తేంబడి రావాలంట. రాసి ఉంటే ఆ పేపర్ చింపి జేబులో పెట్టి తిరుగుతాం మనం, అంతే. వద్దు, బాధ పెట్టుకోవద్దు మనం అసలు. మనకి శత్రువులు పెంచుకోవద్దు, మిత్రులు పెంచుకుందాము గాక. ఎవరి నాశనానికి ఆడు పాత్రుడు అవుతాడు. కనపడితే పలకరించటమే, కనపడ్డా కనిపించడమే, దండం పెడతామే. నిప్పులు పోతాడు దేవుడు మన సమాధానం పడితే. హల్లెలూయా. వెంటనే షాలేము రాజు వచ్చి దైవజనుడు ఏమిచ్చాడు ఆయనకి? బల్లారాధన అనండి ఒకసారి. బల్లారాధన తీసుకున్నామంటే ఏమి ఇచ్చాడు షాలేము రాజుకి? చదవండి ఆఖరి మాట. ఆకాశమునకు భూమికి సృష్టికర్తకు సర్వోన్నతుడైన దేవుని వలన అబ్రహాము ఆశీర్వదించబడును కాకనియు, నీ శత్రువుల్ని చేతికి అప్పగించిన సర్వోన్నతుడికి దేవుడు స్తుతించబడును కాకని చెప్పి అన్నింటిలో అతనికి ఏమిచ్చాడంట? 10వ వంతు. లేదా ఎందుకు చదువుతారు మీరు? 20వ వచనం ఆఖరి మాట. అప్పుడు అతడు అన్నింటిలో దేవునికి ఏమిచ్చాడంట? 10వ వంతు ఇచ్చాడు. దేవుడు డబ్బులు కూడా తినేస్తున్నాం కనుక సకల దరిద్రాలు తిరుగుతున్నాయి మన వెనక. నా బ్యాగ్ చూపిస్తాను మీకు. బ్యాగ్లో ఒక అర చెప్తాను, మళ్ళీ అర చెప్తే చూసేస్తారు మీరు. ఒక అర చూపిస్తాను. మొన్న ఒకళ్ళు కానుక ఇచ్చారు, వాక్యం చెప్తే వెంటనే దశమ భాగం పేపర్ పక్కన ఉండి చూసుకోండి. ఎందుకు పెట్టానో తెలుసా? మన ఆశీర్వాదం అది. హల్లెలూయా. అన్ని నెల మొత్తం వచ్చిన కానుకల్లో పాస్టర్ గారు అన్నీ రాసి పెట్టుద్ది. అవ్వగానే ఈ నెలలో 20,000 వచ్చినాయనుకో, 2,000 రూపాయలు పక్కన ఉంటుంది. అది ఇంకో దైవజనుడికి వెళ్ళిపోతుంది. ప్రార్థన చేస్తాను, ప్రభు ఏంటంటాను, ప్రభు ఎవరికి చెప్తే వాళ్ళకి పంపిస్తాను, లేదా స్థిరంగా ఒకరికి ఏమన్నా వాళ్ళకే ఇస్తాను. పరిశుద్ధాత్ముడిని అడిగి, లేదు ఆత్మీయ పంపించమన్నాడు, ఆత్మీయ పంపించేస్తాను. నాది కాదు అది. ఎందుకని? దేవుడు నన్ను దీవించి నాకు ఇచ్చాడు. నా కష్టార్జితంలో దేవునికి 10వ వంతు క్రమం, డిసిప్లిన్ ఉండాలి. హల్లెలూయా. ఈ డిసిప్లిన్ ఉన్న చోట ఆశీర్వాదం నిలబడుతుంది. కోల్పోయినవన్నీ దేవుడి ఈ నెలలో మనకి ఇచ్చును గాక. హల్లెలూయా. 3 మాటలు. అబ్రహాము గుడారం దగ్గరికి వచ్చి ఉంటాడు. అబ్రహాము శత్రువుని ప్రేమిస్తాడు. అబ్రహాము బల్లారాధన క్రమంగా తీసుకుంటాడు. 4వ మాట, క్రమమైన బల్లారాధన తీసుకుని అతని కష్టార్జితంలో దేవునికి 10వ వంతు ఇస్తాడు. లాజిక్లీ మాట్లాడ్డాడు. పాస్టర్ గారికి బోల్డ్ అంత ఉందలే, ఆ లెక్కన వచన మినిస్ట్రీస్ వాళ్ళు దశమభాగం ఇవ్వాల్సింది ఉంటుందా? కానీ ఉండదు. క్రమంగా ఇస్తారు ప్రతి విశ్వాసి. మీరు వెళ్ళి గమనించండి, వచన మినిస్ట్రీస్లో చాలా క్రమంగా తీసుకెళ్ళి, అది వాళ్ళ ఆశీర్వాదం. పాస్టర్ గారికి ఉందలే, బోల్డ్ ఉన్నాయిలే. ఎందుకంటే దానితో ఎన్నో కార్యక్రమాలు జరుగుతుంటాయి. ఎక్కడైతే నాకు తెలిసి చేతియే పడతాయి తప్ప మిగిలేదే ఉండదు నాకు తెలిసి. ఇక్కడ పరిచర్లు ఈ గల్ఫ్ అంతా నేను గమనించాను. మ్యాక్సిమం పాస్టర్లకు వచ్చిన కానుకలన్నీ తిరిగి విశ్వాసులకి ఖర్చు అవుతాయి. ఇక్కడ రెంట్లు కానివ్వండి, ఫుడ్ నేను కళ్ళతో చూశాను, నా అనుభవంలో చెప్తున్నా. నేను కువైట్లో 2 నెలలు పరిచయం చేశాను. 2 నెలల్లో కూడా చాలా క్లియర్గా నేను గమనించా. బుక్ చూశాను నేను, మా ప్రసాద్ గారిది. ఏమని రాసిందో తెలుసా? -274 కేడీలు. ఎవరి దగ్గర తీసుకున్నాడు? సంఘ పెద్ద గారికి మనం ఇవ్వాలని రాసి ఉంటుంది కింద. సంఘ పెద్ద గారికి ఖర్చు పెట్టి ఉంటాడు. ప్రతి నెల మైనసే ఉండేది. నేను అన్నాను, ఏంటండి చర్చ్ ఏంటి, లోకం ఏంటంటే, ఏదో రోజు దేవుడు స్వత్తాలేండి పాస్టర్ గారు అంటాడు. హల్లెలూయా. ఈ భారం అంతా దేనికో తెలుసా? ఏదో విధంగా సంపూర్ణమై ప్రభు ముందు నిలబడాలి ఒక రోజున. హల్లెలూయా. అంతేగాని ఉండి చేసుకోవట్లేదు ఇవన్నీ. మనం ఆయన సన్నిధిని ఏర్పాటు చేస్తే కనికరించి దేవుడు మన దగ్గరికి వస్తాడని. గుడారం దగ్గర ఉంటేనే ప్రభు వస్తాడు. రోడ్ల మీద అక్కడక్కడ ప్రార్థన చేస్తే రాడు. అందుకే ఒక స్థిరమైన మందిరం కలిగి ఉందాం, ఒక స్థిరమైన కుటుంబం కలిగి ఉందాం. దేవుడు అక్కడికి వచ్చి నిర్ణయ కాలమున మనకు దీవెనలు అనుగ్రహించునుగాక. మిగతా విషయాలు మళ్ళీ మనం మాట్లాడుకుందాం, ప్రార్థన చేసుకుందాం. అందరూ కూడా కళ్ళు మూసుకోండి. ప్రభువా, అబ్రహాములో నుంచి ఎన్నో విషయాలు మాతో మాట్లాడావు. అబ్రహాము డిసిప్లిన్ కలిగిన భక్తి చేశాడు. మేము ఎక్కడ కూర్చుంటున్నాం? ఎవరితో టైం గడుపుతున్నాం? దేవుని మందిరంలో కూర్చుంటున్నామా? స్థిరమైన మందిరం అంతా ఇప్పుడు దాకా ఎట్టాగో తిరుగులాడాం. ఇంకొద్దమ్మా, ఈ తిరుగులాడద్దు. హలో 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 నీతోనే ప్రభు మాట్లాడుతున్నాడు. మా చిన్న తీర్మానం చేసుకొని లేచి నిలబడండి. కళ్ళు మూసుకోండి. ఒక్క నిమిషం లేచి నిలబడి చేతులు లెప్పు పుట్టిన పర్ల పైకి ఎత్తండి. ఈ చేతిని పట్టుకొని ఈ గుడారం దగ్గర స్థిరపరచు ప్రభువా. ఈ చేతిని దీవించు. క్రమంగా నేను దశమభాగం ఇస్తాను. నాకు ఎందుకని ఉద్యోగులైన అవకతవకలు, కష్టార్జితంలో నేను సన్మానించాల్సింది నీ డబ్బు కూడా నేను తినేస్తున్నాను ప్రభువా.
అబ్రహాం అంత సక్సెస్ఫుల్ మ్యాన్ అయ్యాడు అంటే క్రమముగా 10వ వంతు చెల్లించాడు. క్రొత్త నిబంధనలో ఉంది, కలిగిన దాన్ని బట్టి ఇవ్వమన్నావు తండ్రి. ఎంత అనిపిస్తుంది ఇవ్వచ్చు అని చెప్పి కనీసం 10వ భాగమైన నీ సన్నిధికి తెచ్చి అభిషేకం ఇవ్వండి. ప్రార్థన చేద్దామా? ఎంత పరిచర్య జరుగుతుంది దేవుని బిడ్డ, ఎంత ప్రయాసపడుతున్నాడు దైవజనుడు. నీ కంటికి కనబడుతుందా? గొర్రె చర్మం కప్పుకున్న తోడే లేదో చెప్పుద్ది, నమ్మద్దు. నా అనుభవంలో 16 సంవత్సరాల దేవుడు నాకు ఇచ్చిన ఆత్మీయ జీవితంలో దైవజనుడిని మాట్లాడి సంతోషంగా ఉన్నవాడిని నేను చూడలేదు. మనం అనకూడదు, దేవుని బిడ్డ మనం అనకూడదు, తప్పు. అబ్రహాముకి సేవకులంటే ఎంత ప్రేమో, ఆ ప్రేమ నీకుందా? విందు చేశాడు, పాలు వెన్నబెట్టాడు, మాంసము వడ్డించాడు, వాళ్ళకి కడుపారా తిని దీవించారు. అబ్రహాము కుటుంబంలో ఉన్న అవసరతలు తొలగిపోవునుగాక అన్నారు. ఎందుకని ఇంకా మన అవసరతలో ఉంటున్నాం? దేవుని సొమ్మును తినే దొంగలు ఉన్నారని దేవుడు వేసుకెళ్తూ మాట్లాడుతున్నాడు. మనది కాదు. దేవుడు నీకు ఇచ్చిన సమస్తములో ప్రభువుకి ఇచ్చి సన్మానం, నాకు ఇచ్చి నన్ను శోధించండి, పట్టజాలను విస్తారమైన దీవెనలు మీకు కుమ్మరిస్తానని దేవుడు మాట్లాడాడు వాక్యం. ప్రార్థన చేయండి, అందరూ ప్రార్థన చేసుకోండి, చేతులు పైకి ఎత్తండి. ఇలా ఈ చేతిని పట్టుకుని ఆయన, ఇది అబ్రహాము చేయిలాగా మారిపోవాలి. శత్రువును ఆదరించే చెయ్యిగా, ఈ సన్నిధికి వచ్చే చెయ్యిగా, ఓ బల్లారాధన తీసుకునే చెయ్యిగా నా చెయ్యి మారిపోవాలి. రక్షణ పొందలేదా? ఆలస్యం చేయి, మాకు రక్షణ తీసేసుకో. బల్లారాధన లేకుండా సంఘంలో ఒక్క వారం కూడా ఉండదు. అసలు ప్రభు బల్ల లేకుండా ఉండే దినాలు కాదు ఇవి. సాతానుడు తిరుగులాడుతున్న దినాలు ఇవి. అయ్యో ప్రభువా, అబ్రహాము ఆ డిసిప్లిన్ భక్తి నాకు నేర్పు. ప్రార్థన చేయి, ప్రార్థన చేయి. ప్లానెడ్ బ్లెస్సింగ్, నిర్ణయ కాలమందు దేవుడు నీకు నిర్ణయించిన ఆశీర్వాదము రాబోతుంది యేసు నామములో. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. కృప, కృప. నీ సన్నిధానములో సంపూర్ణ సంతోషం, నిన్ను ఆరాధించుకునే విలువైన అవకాశం, కోల్పోయినవన్నీ నాకు ఇచ్చుటకును, బాధల నుండి బ్రతికించుటకును, నీవే రాకపోతే నేనేమైపోదునో, నీ ప్రేమే లేకపోతే నేనేమైపోదునో. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా. చప్పట్లు కొడదాం సంతోషంగా. కృప కలుగునుగాక. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. చెప్పాలి, నువ్వు లేకుండా ఉండలేను. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ ప్రేమే లేకుండా. చెప్పలు కొట్టు. సాతాను తంత్రములు తొలగిపోవునుగాక. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ ప్రేమే లేకుండా నే బ్రతుకాలేనయ్యా. రాజా నీ సన్నిధిలోనే ఉంటానయ్యా, మనసారా ఆరాధిస్తూ బ్రతికేతానయ్యా. రాజా నీ సన్నిధిలోనే మనసారా ఆరాధిస్తూ నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా. అయ్యా ఆమేన్. నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ తోడే లేకుండా నే బ్రతకాలేనయ్యా, నీవే లేకుండా నేనుండాలేనయ్యా, నీ ప్రేమే లేకుండా. చప్పట్లు కొడుతూ ఉండగానే ఓ దేవుని మందిరంలో నిన్ను నిలవకుండా చేస్తున్న దురాత్మ, దేవుని సన్నిధికి రానివ్వకుండా ఆపుతున్న చీకటి కరిగిపోవునుగాక. ఓ దేవుని మందిరంలో నిలిచే ఆత్మ అభిషేక్. హల్లెలూయా. నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా, నేనుండాలేనయ్యా, నే బ్రతుకాలేనయ్యా,
దేవుడే లేకుండా నే బ్రతకాలేనయ్యా. ఒంటారి పోరు నన్ను విసిగించిన మనుషులెల్లరూ నన్ను అయ్యా ఒంటారి పోరు నన్ను మనుషులెల్లరూ నన్ను ఒంటారి వాడే మంది అన్నావు నేనున్నాను భయపడకు అన్నావు. ఒంటారి వాడే మంది అన్నావు నేనున్నాను భయపడకు అన్నావు. నిన్ను విడిచిన దేవుడే లేదయ్యా. నిన్ను విడిచిన నిన్ను విడిచిన దేవుడే లేదయ్యా. చెప్పాలి యేసయ్యా. నిన్ను విడిచిన దేవుడే లేదయ్యా. చెప్పు చెప్పు గట్టిగా. నిన్ను విడిచిన దేవుడే లేదయ్యా. నిన్ను విడిచిన దేవుడే లేదయ్యా. నిన్ను విడిచిన యేసయ్యా. పిలుపులో ఈ రాత్రి దేవుని సన్నిధిలో మనస్సు నిలిపే అభిషేకం పొందుకో. దేవుని ఆత్మ హర్షపరచుగా పరిశుద్ధాత్మతో నింపబడుగా. లేకుండా నేను ఉండాలేనయ్యా. నీ తోడే లేకుండా నేను బ్రతకాలేనయ్యా. నేనే లేకుండా నేను ఉండాలేనయ్యా. నీ తోడే లేకుండా ఉండాలేనయ్యా. నేనుండాలేనయ్యా. 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 యేసయ్యా యేసయ్యా నువ్వు లేకుండా బ్రతకలేను. కృప 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 కృప. హల్లెలూయా 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 హల్లెలూయా. హోసన్నా మనకు జయమే. హోసన్నా మనకు జయమే. హోసన్నా మనకు జయమే. హోసన్నా మనకు జయమే. ఆరాధన ఆరాధన యేసువే. కృప కలుగునుగాక. కృప కలుగునుగాక. యేసు రక్తమే జయ. నిన్ను మిల్చిన దేవుడే లేడయ్యా. ఒంటారి వాడే 1000 మంది అన్నావు నేనున్నానులే భయపడకు అన్నావు. అయ్యా నిన్ను మిల్చి 2 చేతుల ఆకాశం వైపు నిన్ను మిల్చిన దేవుడే లేడే. ఇన్నాళ్ళు వృధాగా గడిపేసాను సమయాన్ని ప్రభా. అందుకే ఆశీర్వాదానికి దూరం అయిపోయానయ్యా. నీ సన్నిధిలో నిలిచే భాగ్యము నాకు ఇవ్వయ్యా. నీ సన్నిధిలో నిలబడే మనస్సు నాకు. ప్రార్థన చేయలేకపోతున్నాను ప్రభా. ఉపవాసం ఉండలేకపోతున్నానయ్యా. దేవుని సన్నిధికి నలుగురు నడిపించలేకపోతున్నాను. నా మనసు అంతా లోకం మీదే ఉంది. లోతులాగా ఊరు బయట ఉండే ఆత్మలో ఉన్నాను. దేవుని సన్నిధిలో ఉండే ఆత్మతో నన్ను నింపయ్యా. చిన్న ప్రార్థన చేసుకున్నాం. అందరూ కళ్ళు మూసుకోండి. మహా ఉన్నతుడికి తండ్రి మీకు స్తోత్రములు రాజా. ఈరోజు ఇక్కడ ఉన్న మేమందరము నీ సన్నిధి మీద మనసు పెట్టుకొనుదుముగాక. నీ సన్నిధి పిచ్చి మాకు పట్టునుగాక. భక్తి పిచ్చి పట్టునుగాక. చూరాలా కాబందరి అలా ఒక్కొక్కరి మీదకి నీ మందిరము యొక్క శ్రేష్టతను అర్థం చేయండి. పిచ్చి భక్తి చేశారు మా పితరులు నాయన.
పిచ్చి భక్తి చేశారు, మేము దీవించబడ్డాం. మేము భక్తి చేయకపోతే మా పిల్లలు ఏమైపోతారో మేము గ్రహించడానికి కృప మాకు దయచేయండి. లోతు భక్తిహీనత పిల్లల మీద పడిపోయింది. కుమార్తెలు ఎంత పాపం చేశారో. నీ భక్తిహీనత బిడ్డల జోలికి వెళ్ళకముందే మనం జాగ్రత్త పడాలి. రాత్రి అబ్రహాము భక్తి చేస్తే దేవుడి శాఖను దీవించాడు. ప్రభా, మాకు అర్థమయ్యేటట్లు బోధించాను ఆయన. శత్రుని ప్రేమించి నీ బలలో క్రమంగా చేతులు వేసి కష్టార్జితముల దశమ భాగమునిచ్చి నిన్ను సన్మానించేటట్లు అబ్రహాము లాంటి ఆత్మ మాకు దయచేయండి. మీ అభిషేకముతో నింపమని క్రీస్తు యేసు పరిశుద్ధ నామములు అడిగి పొంది ఉన్నాము తండ్రి. ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. ఈ అవకాశం ఇచ్చిన అన్నకి ప్రత్యేకమైన వందనాలు. మీకు కూడా ప్రత్యేకమైన వందనాలు. హల్లెలూయా. ఇంతవరకు కూడా చక్కని మాటలు మనం విన్నాం. ఆ మాటలు ఎవరో కూడా వ్యర్థంగా పోకున్నట్లు అందరూ కూడా హృదయంలో దాచుకుని ప్రతిరోజు నవరు వేయండి. ప్రభు ఈరోజు ఈ రాత్రికాల సమయంలో మనతో మాట్లాడి అన్నాడు. ఆ మాటలు అన్నీ కూడా ఇది వ్యర్థం కాకున్నట్లు ప్రభు ప్రతిఫలం అనుగ్రహించేలాగా మనందరం కూడా ఆయన సన్నిధిలో గడుపుదాం. ఆయన ఇచ్చే ఆశీర్వాదాలు పొందుకుందాం. మరి ఈ యొక్క సమయంలో కానుకలు సమర్పించుకుందాం. పాడు చూడగా అందరూ కూడా కానుకలు సమర్పించుకుని ముగింపు ప్రార్థనతో మనం వెళ్దాం. నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, నీ ప్రజల పక్షముగా యుద్ధములు చేసిన దేవా, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి, అగ్నిలో పడవేసిన భయమేమీ లేకుండిరి. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో బలమైనది. యెహోవా నీ నామము ఎంతో బలమైనది, ఎంతో బలమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. ఆయన నామం ఎంత బలమైనది, ఎంతో ఘనమైనది. హల్లెలూయా. ఈ యొక్క సమయంలో అందరు లెగిసినట్టయితే ముగింపు ప్రార్థన చేసుకుందాం. రేపు ఉదయం ఆరాధన ఉంది. 10:30 నుంచి 1 గంట వరకు రేపు ఆరాధన జరుగుతుంది. సెలవు దినాలు కనుక దయచేసి అందరూ రండి. ఇంకా మీకు తెలిసిన వారందరికి కూడా తెలియపరచండి. ఎందుకంటే దైవజనులు మన మధ్యలో ఉన్నారు. అందుని బట్టి సెలవు దినం కనుక మరి అనేక మంది వస్తారని ఆశిస్తూ ఉన్నాం. ప్రార్థన చేయండి. మీకు తెలిసిన వాళ్ళందరికీ తెలియపరచండి. ఉదయం 10:30 నుంచి ఆరాధన జరుగుతోంది. 1 గంట వరకు అందరూ రండి. ప్రభు దీవెనలు పొందుకుందాం. ఈ యొక్క సమయంలో మరి అన్న చంద్రపాల్ గారు ముగింపు ప్రార్థన చేస్తారు. ప్రార్థించుకుందాం. పరిశుద్ధమైన మా ప్రియ పరలోకపు తండ్రి, విఘనమైన శ్రేష్టమైన నామం బట్టి స్తోత్రాలు యేసయ్యా. దయగల రాజా దేవా, ఇదిగో తండ్రి, రాత్రికాలంలో మమ్మల్ని ఈ రీతిలో ఇదిగో తండ్రి ఏర్పాటు చేసుకున్నారని ప్రభు మేము నమ్ముచున్నాం తండ్రి. కొద్దిమందిగా కూడి నీ సన్నిధిలో గడిపే భాగ్యాన్ని మాకు ఇచ్చారు. దూరదేశం నుండి వచ్చినటువంటి దైవజనులను బట్టి దేవా, అతని ద్వారా మాతో మీకే వేలాది వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం ప్రభు. దయగల రాజా స్తోత్రం తండ్రి.
ఇదిగో ప్రభా అబ్రహామును మీరు ఆశీర్వదించిన రీతిని ప్రభా జ్ఞాపకం చేసినందుకు స్తోత్రాలు. దేవా శత్రువునైనా నువ్వు ప్రేమించే ప్రభా అంత గొప్ప మనసు అబ్రహాంకి ఇచ్చారు కాబట్టి ఎదుగో తండ్రి ఆశీర్వాదాలకు తండ్రి గాను ప్రభా, అనేక జనంగునకు తండ్రి గాను ప్రభా, ఆయన ప్రభా మీరు ఏర్పాటు చేసుకున్న రీతిని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. దేవా నిజ ప్రభా ఇదిగో తండ్రి కొద్ది రోజులు మీ యొక్క సేవకులు మా మధ్య ఉంటుండగా మేము ఇంకనూ ప్రభా అనేక విషయాల్ని ధ్యానం చేసుకున్న ప్రభా ఆయనతో ప్రభా మేము ఏమైతే నేర్చుకోవాల్సినామో తండ్రి, ఏమైతే మేము మాలో ఉన్నటువంటి సరి చేసుకోవాల్సినామో నీ వాక్యం ద్వారా మమ్మల్ని అందరినీ ప్రభా స్థిరపరచండి, బలపరచండి. దేవా నీ రాజ్యం కొరకు మమ్మల్ని అందరినీ ఏర్పాటు చేయమని స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. కూడి వచ్చిన ప్రతి వేడిని బట్టి వందనాలు. ముఖ్యంగా ప్రభా సేవకుడికి ఇక్కడ గడిపే దినాలన్నీ కూడా ఆరోగ్యాలు అనుగ్రహించమని, ఇంటి దగ్గర ఉన్న కుటుంబాన్ని కూడా ఆశీర్వదించండి, సంఘాన్ని సంఘ బిడ్డలందరినీ ఆశీర్వదించండి. ఎల్లప్పుడూ మేము ఒకరినొకరు ప్రేమించుకుంటూ ఈ సహవాసము ఈ ప్రేమ తండ్రి ఐక్యత కలిగి జీవించట ఎంత మేలు ప్రభా, ఎంత మనోహరం. ఆ భాగ్యాన్ని మాకు అందరికీ మనం అడుగుచున్నాను తండ్రి. శత్రువునైనా నువ్వు ప్రేమించే యోగ్యత భాగ్యము మాకు అనుగ్రహించండి. నీ సేవలో పాల్గొంటున్నటువంటి ప్రియ దాసులు ప్రభా ఇదిగో తండ్రి తమ్ముడు తండ్రి మా రాజ్ కుమార్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను. ఎంతో భారభరితమైనటువంటి సేవ సాగిస్తూ ఉండగా తండ్రి తనను సహకరిస్తున్న భార్యను కుమారుని బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. ఇంకా ఈ సంఘంలో ఆయా విధాలుగా పరిచర్యలో పాల్గొంటున్న ప్రియ బిడ్డలందరిని బట్టి స్తోత్రాలు. అన్ని విధాలుగా సహకరిస్తున్న బిడ్డలు ఉన్నారు తండ్రి ప్రభా, ఎంతగానో ప్రోత్సహిస్తున్నారు తండ్రి. ఎదుగో తండ్రి ప్రభా ఇంకనూ ప్రభా ఎవరైతే అనారోగ్యంగా ఉన్నారో, ఎవరైతే కష్టాల్లో ఉన్నారో, ఎవరైతే ఇబ్బందుల్లో ఉన్నారో వారితో ప్రభా మీరు ప్రత్యేకంగా ప్రభా మీ దర్శనం అనుగ్రహించి ప్రభా వారి సమస్యల నుండి ప్రభా వారిని ప్రభా మీరు కాపాడతారు, ఆశీర్వదిస్తారు తండ్రి. స్తోత్రాలు. తండ్రి మరొక సహోదరి తన బిడ్డ ప్రభా దయాకిరీటాన్ని బట్టి స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. ఆ కుమారుని దీవించండి ప్రభా, అనేక దయాకిరీటాల బిడ్డ కలిగి పొందుకున్నటానికి సహాయం చేయమని వేడుకుంటున్నాను తండ్రి. ఇదిగో తీసుకొచ్చిన కానుకలను బట్టి వందనాలు. కానుకలు ఇచ్చిన బిడ్డలందరినీ అత్యధికంగా ఆశీర్వదించండి. లేని వారిని కూడా ప్రభా ఆశీర్వదించి మరొక ధన్యతలో వారిని నడిపించమని అడుగుతున్నాను తండ్రి. సహాయం చేయమని ఇచ్చిన దాన్ని బట్టి ప్రభా ఇది ప్రభా మీ సేవార్థమే ప్రభా బహుగా వాడబడాలి. అనేక మంది ప్రభా నీ తట్టు తిరగాలి, నీ వైపు తండ్రి అనేక మంది ఆ రక్షణ భాగ్యంలోకి రావాలని ఇక ఎంతో ప్రయాసపడుతూ చేస్తున్నటువంటి పరిచర్యను మీరు దీవించండి ప్రభా, అధికంగా ఆశీర్వదించండి. మీ కృపా కాపుదలు అనుగ్రహించండి. మమ్మల్ని అందరినీ ఈ సమయంలో ప్రభా మా గృహాలకు మేము వెళ్తూ ఉండగా మాతో ఉండండి. మళ్ళీ రేపటి దినాన్ని ప్రభా కలుసుకుని దేవ అమూల్యమైనట్టు మీ మాటలను ప్రభా నీ దాసుని ద్వారా మాకు వినిపింపచేయమని హృదయం నిండా నింపుకోవాలి తండ్రి. అట్టి భాగ్యాన్ని మాకు అనుగ్రహించమని యేసయ్య అతి పరిశుద్ధ నామమున మిక్కిలి వినయంతో బ్రతిమాలి అడిగి వేడుకొంచున్నాను మా పరమ తండ్రి. పరలోకమందున మా తండ్రి నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం వచ్చును గాక, నీ చిత్తం పరలోకమందు నెరవేర్చున్నట్లు భూమి యందు నెరవేరును గాక. మా అనుదిన ఆహారం నేడు మాకు దయచేయము. మా ఎడల అపరాధం చేసిన వారిని క్షమించిన ప్రకారము మా అపరాధములు క్షమించము. మమ్మల్ని శోధనలోకి తేక కీడు నుండి తప్పించము. రాజ్యము శక్తియు మహిమయు నిరంతరం నీవయ్యున్నావు తండ్రి. ఆమేన్ ఆమేన్. పరమ తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు ప్రభుల వారి కృప, పరిశుద్ధాత్మ త్రియేక దేవుని అన్యోన్య సహవాసం, యేసుక్రీస్తు ప్రభుల వారి యొక్క కృపా సమాధానం మనకి, యెరూషలేముకి, మన శత్రువులకి, అలాగే ఎంతమంది ఈరోజు ఆరాధనలు జరుగుతున్నాయి అన్ని దేశాల్లో ఉన్న సకల కోటి పరిశుద్ధులకి, అలాగే విడిచి వచ్చినటువంటి స్వదేశంలో ఉన్న మనందరి కుటుంబాలకు తోడయుండి నడిపించి ఆశీర్వదించి ఆరోగ్యం ఇచ్చి విస్తరింపు చేయను కాక. ఆమేన్ 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 ఆమేన్. యేసు రక్తమే జయం, సెలవు రక్తమే జయం, సంపూర్ణ విజయం కలుగును గాక, అపవాదికి శాశ్వత నాశనం కలుగును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. మీ అందరికీ వందనాలు. ప్రైస్లో అందరికీ వందనాలండి. రేపు ఉదయం ఆరాధన ఉంది, దయచేసి అందరూ గమనించండి. సెలవు కనుక సెలవు ఉన్నవారందరూ కూడా రండి, ఎందుకంటే దైవజనులు మన మధ్యలో ఉన్నారు. మూలమైనటువంటి వాక్కులు మనం హృదయంలో భద్రపరచుకోవాలి. అందరూ కూడా రావాలని మరొకసారి తెలియపరుస్తున్నాను. కిందకి వెళ్ళినాక కేక్ కటింగ్ కూడా ఉంది, కిందకి వెళ్దాం త్వరగా.